అందరము జాగ్రత్తగా కూర్చుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని వినుచున్నప్పుడు జీవితాలను దేవుడు సరిచేయలాగున ప్రతి బంధకంలో నుంచి ప్రతి వ్యక్తిని విడిపించి వారికున్న ప్రతి సమస్య నుంచి దేవుడు బయటికి తెప్పించులాగున అందరం కొడుక సమయంలో దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా చదువుకొని మరికొద్ది మాటలు ధ్యానించుకొని కూడికను ముగించుకుందాం. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14, 15, 19 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చెను. 19వ వచనం చదువుదాం. బహుకాలము తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. చాలు. ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు యజమానుడు తన దాసులు కోరినది వారికి ఇస్తున్నాడు అన్నట్టు మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎవరికి ఎంత ఇవ్వాలో వాని సామర్థ్యము కొలది వానికి ఇచ్చెను. ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు ఇచ్చిన వారిని మరలా అడుగుతున్నాడు అని చెప్తున్నాడు. నీకెంత ఇచ్చాను కదా, ఏం చేశావు, నీకెంత ఇచ్చాను కదా, ఏం చేసావు అని అడుగుతున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయం గురించి ధ్యానించుకుంటూ రాత్రికాల సమయంలో సౌలుకు దేవుడు సింహాసనం ఇచ్చాడు. సింహాసనం ఇచ్చినటువంటి సౌలు దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి సౌలు తన్ను తానే ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా మనము రాత్రికాల సమయంలో ధ్యానించుకున్నాం. మరొక సందర్భాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందర్భాల్లో నుంచి మరొక సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం. 13వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆ కాలమున దాను వంశస్థుడను జొరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. దేవుడి మాటలు జాగ్రత్తగా గమనించడానికి అర్థం చేసుకుందాం. ఇక్కడ మనోహ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి వివాహమైన తర్వాత తన భార్యకు పిల్లలు లేరు. తన భార్యకు పిల్లలు లేరు. కానీ కొన్ని రోజులు వాళ్ళు అలా జీవనం సాగిస్తూ ఉన్నప్పుడు యెహోవా దూత వచ్చి మనోహ భార్యతో ఒక మాట మాట్లాడుతుంది. అమ్మా, దేవుడు నిన్ను దర్శించాడు, నీకు కుమారుణ్ణి ఇవ్వాలి అని దేవుడు అనుకుంటున్నాడు. ఎవరిని ఇవ్వాలని? కుమారుణ్ణి ఇవ్వాలని దేవుడు నిన్ను అనుకుంటున్నాడు అనగానే వెంటనే ఈమె సంతోషంతో ఆనందంతో కొన్ని విషయాలలో
మైమరిచి ఆనందభరితురాలయ్యి ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది. అయ్యా, ఇలాగ దేవుని దూత నా దగ్గరకు వచ్చి నీవు ఒక కుమారుని కంటావు అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టిపోయిందయ్యా అన్నాడు. ఏమిటి ఆ కండిషన్స్ అనగానే, ద్రాక్షారసమునైనను మద్యమునైనను ద్రాక్షలో నుంచి వచ్చిన దేన్ని కూడా నువ్వు తినకూడదు, తాగకూడదు, వాటిని ముట్టకూడదు, అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పాడు. కండిషన్స్. దీవెన ఇచ్చినంటనే కట్టడలు కూడా ఇస్తాడు. ఆజ్ఞలు అంటే ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు వాటిని ఎలా వాడుకోవాలో కూడా చెప్తాడు. ఈ యొక్క మొబైల్స్ కొన్నారనుకోండి, మీరు మొబైల్ ఫోను, ఈ ఫోన్ కొన్నప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇది నేలలో పడకూడదు, కింద పడేస్తే పగిలిపోతుందని కొన్ని ఇన్స్ట్రక్షన్, అంటే కొన్ని కట్టడలు చెప్తారు. ఎలా పడితే అలా వాడకూడదు, ఛార్జింగ్ ఎంతే పెట్టాలి, దీన్ని ఎంత హీట్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలని ఈ విధంగా ఏ వస్తువు కొన్నా ఆ వస్తువు కొన్ని కండిషన్ చెప్తారు. అలాగే దేవుడు కొడక ఈ మనోహ భార్యకు దీవెనిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఇలాగన్నాడు. కాబట్టి ఆమె దేవుని దయ వల్ల ఒక కుమారుని పొందుకున్నది. ఆ కుమారునికి సంసోను అని పేరు పెట్టినది. ఏం పేరు పెట్టిందమ్మా? సంసోను అని పేరు పెట్టినది. ఇప్పుడు ఈమె కుమారుని కలిగిన తర్వాత, సంసోను అని పేరు పెట్టిన తర్వాత వాళ్ళకిచ్చిన ఒక కట్టడి ఏంటంటే, ఈ బిడ్డ బ్రతుకు దినములన్నీ దేవునికి నాజీరు చేయబడిన వాడు కాబట్టి ఆ బిడ్డ యొక్క నెత్తి మీద, అంటే ఆ బిడ్డ యొక్క తల మీద మంగళకత్తి పెట్టకూడదు, అతనికి సవరము చేయించకుండా అతడు బ్రతుకు దినములన్నీ దేవునికి నాజీరు చేయబడిన వాడు అని చెప్పి దేవుని దూత అతను దీవించి అతన్ని ఆశీర్వదించినట్టుగా మనకు చెప్తూ ఉన్నాం. ఇప్పుడు సంసోను పెరిగాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనటువంటి సంసోను ఏ విషయంలోనైతే దేవుడు జ్వరబడొద్దన్నాడో ఆ విషయంలో జ్వరబడుతున్నాడు. వెంటనే తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, అమ్మా, నేను పక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆమెను ప్రేమించాను. బాగానండి, నేను ప్రక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆమెను ప్రేమించాను, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పారు. చూడండి 14వ అధ్యాయం ఆ మాట చెప్తున్నాడు. 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జన్మలలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకని తెచ్చుకొనుటకు వెళుచున్నావా అని అడిగిరి. ఇక్కడ సంసోను పెరిగాడు, పెద్దవాడయ్యాడు, అతడు బలవంతుడు, గొప్పవాడయ్యాడు. మనోడు అలా తిరుగుతుండగానే తిమ్నాతులో ఉన్నటువంటి ఫిలిష్తీయుల యొక్క కుమార్తెలలో ఒక ఆమెను చూసి ఆమెను ప్రేమించాడు. పెంపకము పద్ధతులు మాత్రమే నేర్పిస్తారు కానీ మనసును మార్చడం తల్లిదండ్రుల వల్ల కాదు. వాళ్ళ ఇష్టం ఎట్టయిన జరగవచ్చు. ప్రేమించినోడు పెళ్లి చేసుకునే స్వతంత్రం లేదు ఈ రోజులలో. తల్లిదండ్రుల దగ్గర కావాలి మళ్ళీ ఇక్కడికి రావాలంటే. వెంటనే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమన్నాడు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పాడు? అయ్యా, మనకు వాళ్ళకు పెద్ద పొందిక లేదు, మనకు వాళ్ళకు కుదార్తత ఉండదు. ఒకవేళ నిన్ను వాళ్ళ ఇంటికి ఆ ఇంటి అమ్మాయిని నీకు చేసుకుంటే మా జీవితం నరకయాత. నేను అసలు మాకు వాళ్ళకు సంబంధం లేదు, వాళ్ళు సున్నత లేని వాళ్ళు, కుదరదు, వద్దు అంటే ఏం చెప్పాడంటే మన సంసోను, నేను చేసుకుంటే అమ్మాయినే, లేకపోతే లేదు. దేవుడి దయ వల్ల పుట్టాడు ఒకడు పుట్టాడు. పుట్టినోడు ఏమైపోయాడు? తల్లిదండ్రులకు తల భారం అయిపోయాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, చెప్పిన మాట వినలేదు, అసలు పిల్లలు లేనప్పుడే బాగుండును అనుకున్నది మా అమ్మగారు. చెప్పిన మాటనే పిల్లలు 100 మంది ఉన్న ఒకటే, చెప్పిన మాట విననోడు ఒక్కడున్నా 1000 మందితో సమానమే.
ఏడుస్తున్నాడు పాపం తల్లిదండ్రులు. ఎందుకయ్యా వద్దయ్యా, నీవు వాళ్ళ పిల్లని చేసుకుంటే బాగా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వద్దంటే నేను చెప్పినట్టు చేస్తారా లేదా, నేను చెప్పినట్టు చేస్తారా లేదన్నారు. తర్వాత చూడండి, కిందకి చదువుకుంటూ పోయినప్పుడు చదవండి. వారు అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి వచ్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఇప్పుడు ఇద్దరు పోతున్నారు, పిల్లను అడగటానికి వెళ్తున్నారు వీళ్ళు. ఇంకా కొడుకు చెప్తే ఏదైనా తప్పదు కదక్క, ఏడ్చినట్టు కష్టమో నష్టమో వాడికో సుఖమే మాకు కావాలని మనోళ్ళు పాపం ఏం చేశారు, అమ్మాయిని అడగటానికి వెళ్ళిపోతున్నారు. పోతున్నప్పుడు ఏదో మార్గ మధ్యంలో మనోడు కొద్దిగా పక్కకి వెళ్ళాడు, వాడి మీదకి సింహం వచ్చింది. ఏమొచ్చింది? సింహం వచ్చింది. సింహాన్ని చీల్చేశాడు. అంటే మనోడికి ఏముంది? బలం, దేవుడిచ్చిన బలం ఉంది. సింహాన్ని చీల్చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకా పోయేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అన్నాడు. వెంటనే వాళ్ళు కూడా ఓకేలే చేసుకోలే అని చెప్పేసి అమ్మాయిని వివాహం చేశారు. అంతా అయిపోయిన తర్వాత మనోడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ కొన్ని రోజులకు వివాహం చేసుకున్నటువంటి తన భార్య దగ్గరకు వస్తున్నప్పుడు ఆ చంపినటువంటి సింహం ఉంది కదా, సింహము కళేబరాలు ఉన్నాయి. ఆ కళేబరాల లోపల తేనెటీగలు తేనె పెట్టుకున్నాయి. ఆ తేనెను తీసుకున్నాడు, తిన్నాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు ఒక పొడుపు కథ వేశాడు. ఆ పొడుపు కథ వేసిన తర్వాత మీరు దీన్ని వివరిస్తే మీకు నేను బహుమానాలు ఇస్తాను, వివరించకపోతే మీరు నాకు బహుమానాలు ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బాగానండి, ఇక్కడ మీకు అర్థం కావడానికి క్వశ్చన్ చెప్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఫిలిష్తీయులందరూ కూడా సంసోను యొక్క పొడుపు కథ వివరించడం వాళ్ళు అల్లగాల, ఎవరి వల్ల కాల. ఇప్పుడు వెంటనే ఏం చేశారంటే అక్కడ కిందకి వచ్చిన తర్వాత చదవండి 15వ వచనం. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనేరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలిపినట్లు అతన్ని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్నును నీ తండ్రి ఇంటి వారిని కాల్చి వేసేదము, మా ఆస్తిని స్వాధీనపరుచుకొనుటకే మమ్ము పిలిచితిరా అనిరే. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, నీ పెనిమిటి ఉన్నాడు కదా, ఒక పొడుపు కథ వేశాడు, దాన్ని వివరించమని, దాని అర్థం చెప్పమని నీ పెనిమిటిని నువ్వు అడిగి ఆ అర్థం చేసుకొచ్చి మాకు చెప్పండి అంటున్నాడు. వినండి కొద్దిగానండి. అర్థం తీసుకొచ్చి చెప్పమన్నప్పుడు పోయి సంసోనుతో ఆలన చేసింది, ఏదేదో చేసింది, అడిగింది, చెప్పలా. ఎందుకు చెప్పలేదు? ఆ సంసోను ఆ యొక్క భావమును ఎవరికి చెప్పలేదంట? భార్యతో చెప్పలేదు. ఇంకా ముందు ఎవరికి చెప్పలేదు? కిందకి రాసుకుని రాముడి 16వ వచనం చదువు. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమించలేదు, నీవు నా జనులను దాన్ని నాకు తెలపవైతివి కనుక అతడు నేను నా తల్లిదండ్రులకైనను దానిని తెలుపలేదు. అంటే అర్థమైంది, నీకెలా చెబుతాను అంటే ఇక్కడ సంసోను చెప్పిన విషయం గొప్పగా ఉందా లేకపోతే తక్కువగా ఉందా? నా తల్లిదండ్రులకైనా చెప్పలేదు, నీకు చెబుతానా అన్నాడు. ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కువ, సంసోనుకు భార్య ఎక్కువ? తల్లిదండ్రులు ఎక్కువ. అంతా అలాగనే ఉంటుంది. కానీ తెలియకుండానే జీవితం అంతా భార్య చేతిలో పోద్ది. మనం అనుకుంటాం తల్లిదండ్రులు ఎక్కువ అనుకుంటాం, తెలియకుండానే ఈడిపోయి ఆమె చేతిలో కూకుంటాడు అంతే. కాబట్టి కింద చదువుకుంటారా అండి, నా తల్లిదండ్రులకైనా తెలుపలేదు, నీకు తెలిపేదనా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఓడ్చుచూ వచ్చను. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున
అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా. ఆమేన్. సాధించిందా సాధించలేదా? తల్లిదండ్రులు కూడా చెప్పండి, నీకు చెబుతానంటే మీ తల్లిదండ్రులు పెళ్లి చేసేంతవరకే, తర్వాత నువ్వు నా కాళ్ళకాడ ఉండాలంతే. బలవంతుడు సంసోను తెలుసా? ఎంత బలవంతుడు, ఎంత బలవంతుడు తెలుసా మీకు? సింహాన్ని చీల్చేసినంత బలవంతుడు. రాత్రి ఒక ఆయన కూడా చీల్చాడు సింహాన్ని, ఎవరు తెలుసుగా? దావీదు. ఈరోజు ఇంకొక ఆయన సింహాన్ని చీల్చేసినటువంటి సంసోను భార్య యొక్క మాటలకు భార్య యొక్క అలిగింది. ఏడ్చడం అంటే అలిగి అన్నం తినకుండా ఏమి తినకుండా పోతే అంత బలవంతుడు కూడా సరౌండ్ అయిపోయాడు అంతే. మామిడి సింహ సరౌండ్ అయిపోయాడు. చెప్పేశాడు. చెప్పాడంటే ఏమని అర్థం? చెప్పినాడంటే ఏమని అర్థం? ఆమేన్. ఓడిపోయాడు. దేవుడిచ్చినటువంటి బలము, దేవుని చేతిలో నుంచి పెరిగినటువంటి ఒక సంసోను, తల్లిదండ్రులను కూడా పట్టించుకున్నటువంటి సంసోను ఒక భార్య యొక్క ప్రేమలో పడిపోయి ఏం చేశాడమ్మా? దేవుని శత్రువుల దగ్గర ఓడిపోయాడు. ఆమేన్. ఇక్కడ ఓడిపోయాడు అంటే ఎవరు ఓడిపోయాడు? ఆమేన్. ఎవరు ఓడిపోయాడమ్మా? దేవుడే ఓడిపోయాడు. దేవుణ్ణే ఓడగొట్టావు నువ్వు. జరుగుతున్న యుద్ధం ఊరికి ఫిలిస్తీయులకి సంసోనికి మధ్య అక్కడ ఫిలిస్తీయులు సర్దారులు సంసోనులు ఉన్నారు. సంసోను విప్పుడు కథ విప్పడం చేత కాకపోయి భార్యతో మరిపెట్టుకుంటే భార్య ఏడ్చి కథభావాన్ని చెప్పించింది. మొట్టమొదటి రోజు ఏమన్నాడు తెలుసా? నా తల్లిదండ్రులకే చెప్పలేదు, నీకు చెప్తానా అన్నాడు. 7వ రోజు వచ్చాక చెప్పేశాడు. అబ్బో అయిపోయింది, సంసోను ఓడిపోయాడు. వాళ్ళ యొక్క బహుమానాలు వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు మరలా తిరిగి వెళ్ళాడు. సంసోను తిరిగి వచ్చేలోపు జరిగిన చరిత్ర ఏంటంటే, ఈ మాట కోసం ఇది అంతా చెప్పింది. సంసోను తిరిగి వచ్చేలోపు ఆ యొక్క ఫిలిస్తీయుల సంసోను భార్య యొక్క తండ్రి సంసోను భార్యను వేరే వానికిచ్చి పెళ్లి చేశాడమ్మా. సంసోను లేడు, వెళ్ళిపోయాడు. ఇంకా అర్థడో రాడో తెలియదు. వచ్చేలోపు ఏం చేశాడు? సంసోను స్నేహితుడైనటువంటి వేరే వానికి సంసోను భార్యనిచ్చి వివాహం చేశాడు. కొన్ని రోజుల తర్వాత సంసోను వచ్చి చూశాడు. వచ్చి చూసిన తర్వాత సంసోను భార్య వేరే వానికి భార్య అయినట్టుగా తన తండ్రి చెప్పగానే ఇప్పుడు సంసోనుకి ఏమొచ్చింది? కోపం. చాలా కోపం వచ్చింది. కోపం వచ్చినటువంటి సంసోను ఒక్కసాటిగా కోపంతో వెళ్ళి 300 నక్కలను పట్టుకున్నాడంట. ఎన్ని? 1, 2 కాదు, ఒక నక్కను పట్టుకొని మన చేత కాదు. 300 నక్కలు పట్టుకొని 300 నక్కల యొక్క తోకలను కట్టేసి ఆ తోకల మధ్య దివిటి, అంటే ఇప్పుడు నిప్పుకు దివిటీలు చూడు, నిప్పు దివిటీలు పెట్టి ఫిలిస్తీయుల పొలాల మీదకి పంపించాడంట. ఫిలిస్తీయుల పొలాలన్నీ దగలబడిపోయాయి. ఇక్కడ సంసోను శక్తి గురించి మాట్లాడుతున్నాను. అంత గొప్ప సంసోను అలా వెళ్ళి దెలీలా మాయలో పడిపోయాడు. దేవుడు ఏమిచ్చాడు సంసోనుకు? బలం, దీవెన, ఆశీర్వాదం. ఈ బలం చేత ఎంత దాన్నే చేయగలడు, ఏదైనా చేయగలడు. అడ్డొచ్చేవాడు ఎవడే లేడు, నాకు ఎవడు ఎదురని లెక్క లేకుండా అహంకారంతో గర్వంతో కనపడిన చోటల్లా పాపం చేస్తూ పోతున్నాడు. అక్కడేమో ఫిలిస్తీయుల ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. తర్వాత దెలీలాతో వెళ్ళినప్పుడు దెలీలాతో పాపం చేస్తున్నప్పుడు సంసోను బలాన్ని దేనిలో ఉన్నదో చెప్పమని అడుగుతున్నారు ఫిలిస్తీయులు. 1 మారు, 2 మార్లు, 3 మార్లు ఇలా అయిన తర్వాత చివరికి సంసోను చెప్తున్నాడు, నేను పుట్టినది మొదలుకొని నా యొక్క సీక్రెట్ ఎవరికి, ఎంత గొప్ప విషయమో చూడండి, ఎవరికీ చెప్పలేదు. ఎవరికి చెప్పకపోయినా పర్లా, ఏ దానికి బానిసవయ్యావో దానికి చెప్పేస్తాం అంతే. నువ్వు నీ ఆశీర్వాదం ఏమైపోద్ది? కొన్నిటికి బానిస అయిపోయినప్పుడు ఆశీర్వాదాన్ని కూడా గుర్తుపెట్టుకో. దేవుడిచ్చిన ఆశీర్వాదం కదని గుర్తుపెట్టుకుంటారా? కొన్నిటికి బానిసవైపోయావు. ఎప్పుడైతే బానిసవైపోయావో ఆశీర్వాదం కూడా గుర్తు లేకుండా తన యొక్క
బలము దేనిలో ఉన్నదో చెప్పేశాడు. వెంటనే సంసోను గుండు కొట్టించారు. గుండు కొట్టించిన సంసోన్ను కట్టేసి తీసుకెళ్ళి ఫిలిష్తీయుల యొక్క గుడిలో కట్టేశారు. ఎలా కట్టేశారు తెలుసా? 2 కళ్ళు పొడి చేశారు. 2 కళ్ళు పొడి చేశారు. ఫిలిష్తీయుల యొక్క దేవత గుడిలో కట్టేసి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఫిలిష్తీయుల యొక్క గుడిలో తిరగలి రాయి విసిరిస్తున్నప్పుడు అప్పుడు చూస్తున్నాడు సంసోన్ అంటున్నాడు, నేను దేవుని చేత దీవించబడిన వాడినేనా? దేవుడు ఎందుకు నిన్ను దీవించింది? ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి కాపాడతావని, ఇశ్రాయేలీలకు నువ్వు ఉపయోగపడతావని, ఇశ్రాయేలీలకు నువ్వు న్యాయాధిపతిగా ఉంటావని దేవుడు నిన్ను పుట్టిస్తే ఎవరి దగ్గర పోయి బానిసమైపోయావు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి బానిసగా మారిపోయావు. ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళి బానిసగా మారిపోయావు. అదే ఈ బలం ఇవ్వకపోతే, ఈ బలం నీకు లేకపోతే శుభ్రంగా ఆ ఇంటికాడ ఏడో పోకొని ఏదో ఒక పని చేసుకొని బతుకుతుండేవాడివిగా. కానీ బలం ఉందన్న అహంకారంతో లెక్క లేకుండా తిరుగుతున్నావు. ఈరోజు చాలామంది అంతే, లేనంత వరకు ఏడుతుంటారు కావాలని. ఇచ్చిన తర్వాత అవి వచ్చిందన్న అహంకారంతో దేవుడు అంటే లెక్క లేకుండా తిరుగుతున్నారు ఈరోజు చాలామంది. వివాహాలు కావట్లేదు అంటారు. దేవుడు వివాహం జరిగించిన తర్వాత భర్తే దిక్కని దేవుణ్ణే మర్చిపోయి దూరం అయిపోతున్నారు ఈరోజు చాలామంది. పిల్లలు లేరు అని ఏడుస్తారు. పిల్లల్ని ఇచ్చిన తర్వాత పిల్లలే ముఖ్యమని ప్రార్థనలు కూడా మర్చిపోయి లోకంలో తిరిగే వాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. ఉద్యోగాలు నేర్చుంటారు. దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగం ఉన్నదన్నటువంటి అహంకారంతో దేవుణ్ణే లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలక్క? దేవుణ్ణి ఏం చేయాలి? ఇంకా ఇచ్చిన దేవుని తీసుకునేంత చెడ్డవాడు కాదు దేవుడు. దేవుడిని ఏం చేస్తాడు? శాపముగా మారుస్తాడు. ఆ దేవునే నీకు శాపమై కూర్చుంటుంది. ప్రశాంతంగా ఉండవలసిన నువ్వు ఎలాగంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. ఆది కాండంలోనికి ఒకసారి రండి. ఆది కాండంలోనికి వద్దాం. 2వ అధ్యాయం అనుకుంటాను. జాగ్రత్తగా చూడండి. ఆది కాండంలోనికి వద్దాం. ఆది కాండం 2వ అధ్యాయం. జాగ్రత్తగా నాలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్తగా చూడండి. 2వ అధ్యాయం 1:28 అనుకుంటా. చూడండి 27 1:27-28 చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇదేంటిదమ్మా? ఆశీర్వాదం. ఆమేన్. ఏంటిది ఇది? ఆశీర్వాదం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇది ఆశీర్వాదం. ఇప్పుడు ఆశీర్వాదము ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. నీ ఇష్టం వచ్చిన ఉపయోగిస్తే ఏమవుతుంది? శాపముగా మారిపోద్ది. అది నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తే ఏమవుద్ది? శాపమైపోద్ది. ఇక్కడ అదే చూడండి, దేవుడు ఆశీర్వదించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకు సాటి అయిన సహకారిగాను స్త్రీని తయారు చేసి వారిరువురిని దీవించాడు. ఈ దీవెనలో పొందుకున్నటువంటి వీళ్ళు బాగానండి, ఈ దీవెనలో పొందుకున్నటువంటి వీళ్ళు దేవుని దయ వలన, ఎవరి దయ వలన? దేవుని దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకుంటుని అని ఎవరన్నారు? అవ్వ అన్నది. అంతకంటే ముందు జరిగినటువంటి ఒక దీవెన ఉంది. అంతకంటే ముందు ఒక దీవెన జరిగింది, తెలుసో తెలియదు. ఏదోను వనములో వాళ్ళిద్దరి నుంచి మీరు ప్రశాంతంగా బాగానండి ప్రశాంతంగా జీవిస్తూ దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆ ఏదోను తోటలో కాపలా ఉంటూ
అక్కడ ప్రశాంతంగా జీవించమని చెప్పినప్పుడు ఈ దీవెన వాళ్ళకు నచ్చిందా నచ్చలేదా? నచ్చింది. బాగా జీవిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. కష్టం అంటే తెలియదు, బాధలంటే తెలియదు, సమస్యలంటే తెలియదు, ఇబ్బందులంటే తెలియదు. ఇలాగ ప్రశాంతంగా ఉన్నటువంటి వీళ్ళ జీవితంలోనికి దెయ్యం వచ్చింది. ఎక్కడైతే దేవుని ఉంటుందో అక్కడేముంటుంది? దెయ్యాలు మీ అమ్మటే తిరుగుతుంటాయి. జాగ్రత్త. మీరు అంటారు, అమ్మయ్య దేవుడి దయ వల్ల నా కుటుంబం ప్రశాంతంగా ఉంది అన్నావా లేదో, వచ్చి పక్కనే ఉంటుంది దెయ్యం. ఎట్ట ప్రశాంతంగా ఉంటావు చూస్తానని. 4 రోజులు నవ్వుతూ సంతోషంగా ఉండండి, 5వ రోజు ఆడకపోతే నన్ను అడగండి. వచ్చేసింది. వెంటనే ఆదాము దగ్గరకు వచ్చి, ఆదాము దేవుడు మీతో ఏమి చెప్పాడని అడిగింది. అవునా కాదా? అంతేనమ్మా? ఇంకేమనుందా? ఎవరి దగ్గరకు వచ్చింది? ఆదాము దగ్గరకు వచ్చింది. ఆదాము ఏమన్నాడు తెలుసా? దేవుడు మాతో ఏం చెబితే నీకెందుకు, వెళ్ళిపా. పెద్ద పట్టించుకోవాలా. పనికి మాలిన వాళ్ళని పెద్దగా పట్టించుకోరు కొంతమంది పనికి మాలిన వాళ్ళనే పట్టించుకుంటారు. అర్థమవుతుందా? ఆడికి పోవద్దంటే ఆడికే పోయి చస్తారు. ఆడికి పోయి చచ్చి లేని పని తలకాయ నొప్పులు తెచ్చి పెట్టుకొని ఇంటికి నిప్పు పెట్టుకుంటారు. సంసోను వద్దని చెప్పాడు, ఆడికి పోవద్దు, అది కరెక్ట్ ప్రాంతం కాదంటే నేను ఆడికే పోతాను. కారణం ఏం చెప్పండి? చెప్పండి, ఎందుకు పోతున్నాడు ఆడికే? సంసోనికి ఇష్టమైందే కాదన్నట్లు, మరి ఎందుకు పోతున్నాడు? తల్లిదండ్రులు పోవద్దు అన్నాడుగా. బాగా ఆలోచించండి. కారణం ఏంది? ఎందుకు పోయాడు అసలు ఆడికి? ఆడికి పోతే వాళ్ళు కొడతారా, వాళ్ళు చంపుతారా అన్నా కూడా లెక్క లేకుండా పోయాడు. కారణం, నాకు బలం ఉందన్న అహంకారం. ఏముంది? బలం. అదే బలం లేకపోతే పోతాడా? అదే బలం లేకపోతే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళందరిని కొట్టి ఆమెను తీసుకొని వచ్చుకుంటాడా? అంటే ఏముంది? ఈ బలము దేనికి ఉపయోగపరుచుకుంటున్నాడు? తన కోరికలు తీర్చుకోవటానికి ఉపయోగించుకుంటున్నాడు. అదన్నాడు. అదే ఈ బలం లేకుండా ఏమి లేకుండా అంటే తల్లిదండ్రులు చెప్పినట్టు కుక్కలాగానే కూర్చోడు. అదే మీరు ఏదో పాపం పుణ్యమని ₹1 పెట్టి చిన్న పని పెద్ద పని చేయలేలే, చిన్నప్పటి నుంచి బాగా పెంచి ఏదో ₹1 ఖర్చు పెట్టి ఒక ఉద్యోగం తెచ్చిన తర్వాత, రే ఈ పొద్దుగూకులు ఆడేం పని అంటే నువ్వేంది నాకు చెప్పేది అసలు? ఎందుకు? నువ్వు ఉద్యోగం తెప్పించావుగా, అదే ఉద్యోగం తెప్పించకపోతే నీ కాళ్ళకాడ కుక్కలాగా పడి ఉండేవాడుగా. నువ్వు ఇచ్చిన దీవెనే నీకు తలకాయ నొప్పి కూర్చుంది. లెక్కలేని అహంకారం దేనికి వచ్చింది తెలుసా? దేవుడిచ్చిన దీవెన వల్ల. లేకపోతే ఎందుకు వస్తుంది? అందరూ బాలేదే ఫిలిష్తీయులు ఎల్లలోకి. సంసోను ఎందుకు పోయాడు? నన్ను ఎవరేం చేయలేరు, నాకు ఎవరితో పని లేదు. అబ్బో, నీకు ఇచ్చింది దేనికోసం? బలము. మంచిగా ఉపయోగించమని, నీ ఇష్టాలకు ఉపయోగించుకోమని. ఈరోజు చాలామంది చూడండి, మంచిగా ఉపయోగించరు, దరిద్రాలకు ఉపయోగిస్తారు దేవుడిచ్చిన దీవెనలు. వెంటనే ఆదాము చెప్పిన తర్వాత ఆదాము మాట అనకుండా వెంటనే మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చింది? అవ్వ దగ్గరకు వచ్చింది. దేవుడు మీతో ఏం చెప్పాడు అనగానే, మన అందరం పెద్దవాళ్ళం కాదు, జ్ఞానం కలిగిన వాళ్ళం కాదు, బలమైన వాళ్ళు వీళ్ళే, బలహీనమైన ఘటాలు వీళ్ళే. వెంటనే ఉన్నటువంటిది విప్పేసి ఏం చేసింది? పండు తిన్న పండు తీసుకెళ్ళి ఊరికి పెట్టింది. దెయ్యం మాట కూడా ఆదాం. ఎవరి మాట అన్నాడు? అది వాళ్ళకున్న శక్తి. దెయ్యాలను మించిన డేంజర్ వీళ్ళు. అంతేనా కాదా? దెయ్యం మాట అన్నాడా? ఏయ్, దేవుడే వద్దంటే నువ్వెవరు చెప్పడానికే. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు? హవ్వమ్మ వచ్చి ఈ చేత పండు పట్టుకొని తింటా కొద్దిగా తినవా అన్నది. ఏయ్, దేవుడు వద్దన్నాడు. ఏం చేస్తావు చెప్పు? దేవుడు వద్దన్నాడు కాబట్టి తినవా? అస్సలు తినవు. అటు వాళ్ళకు ఏంది తల అటు వల్ల పెట్టుకొని నిద్రపోతుంటావు. ఈ పక్క మాత్రం
ఏమి లేదు, వరకు విసిలేయటమే. వీడు వచ్చి అడగాలి ఏంది అనగాని, నా మాట లేదు, అసలు నన్ను బడుచుకోవట్లేదు, నీ చేత పండు తినిపించేదాకా ఆగడు. ఆగుద్దా? పండు తిన్న తర్వాత ఇద్దరు దరిద్రులు అయిపోయారు. ఇప్పుడేమొచ్చింది? మ్యాన్. ఇంతకుముందు అవ్వమ్మ కష్టాలేవమ్మ, పిల్లలు కనేటప్పుడు నీకు ప్రసవ నొప్పులు ఉండాల్సిన పని లేదు, వాళ్ళని పెంచేటప్పుడు నీకు ఏ కష్టం ఉండాల్సిన పని లేదు, వాళ్ళ వల్ల నీకు ఏ తలకాయ నొప్పి ఉండాల్సిన పని లేదు. ఎప్పుడైతే శాపం తెచ్చిపెట్టుకున్నావో నువ్వు బ్రతుకు దినములన్నయో చెమటోర్చి కష్టపడి నీ భార్యను ప్రేమించుచు కష్టపడే పని చేసుకొని తినాలి అన్నాడు ఆదాముతో. అవ్వమ్మతో ఏమన్నాడు? నువ్వు పిల్లలను కనేటప్పుడు, ఆ మాట చదవండి ఒక్కసారి, బైబిల్లో నుంచి చదవండి ఆ మాట. 3వ అధ్యాయంలో శాపాలు. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి, అంతే. అంతకుముందు ఏమి లేదు, గర్భవేదన లేదు, ప్రయాస లేదు, ప్రశాంతంగా డెలివరీ ఉంది అంతకుముందు. కానీ ఎప్పుడైతే శాపం తెచ్చిపెట్టుకున్నావు అదే నీకు బాధ. నిజంగా స్త్రీలలో జీవితాలలో ఎప్పుడూ పడనట్టు వేదన ఏంటంటే, ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఆ వేదన, ఆ 2-3 నిమిషాలు కానీ లేకపోతే అరగంట కానీ నరకయాతన భరించలేనంత బాధ అది. ఎందుకు ఈ బాధ అంటే, దీవెనను నీకు అనుకూలంగా ఉపయోగించుకున్నావు కనుక అది శాపంగా మారిపోయింది. వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆ బాధ, ఆ వేదన తట్టుకోలేకపోయినటువంటి స్త్రీ కుమారుణ్ణి కనేసింది. కన్న తర్వాత ఇప్పుడు చదివింది చూద్దాం, ఇలా చరిత్ర చూద్దాం, మీకు చెప్తాను కొన్ని విషయాలు. ఇలా కనిన తర్వాత యెహోవా దయ వలన నేను కుమారుణ్ణి సంపాదించుకుంటున్నాని అతనికి ఏమని పేరు పెట్టింది? కయ్యేను. ఏందంటమ్మా? కయ్యేను. మరలా గర్భవతి ఇంకో కుమారుని కన్నది. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టింది? హేబేలు. ఇప్పుడు 2 కుమారులు సంతోషంగా ఉన్నారు. ఒక ఇంట్లో 2 కుమారులు ఉంటే తల్లికి సంతోషం, అబ్బాయి 2 మగపిల్లలు, నాకు ఇబ్బంది లేదని. కొద్దిగా పెరిగి పెద్దోళ్ళేనరు, 2 గుట్టుకోవడం ప్రారంభిస్తుంటారు. ఒకడంటే ఒకటి బడుదు, ఒకడి మీద ఒకడికి అసూయ, ఒకడంటే ఒకడికి నచ్చదు, ఒకడి మీద ఒకటి కోపము, కొట్టుకుంటారు. ఏమవుద్దులు అనుకున్నది, వీళ్ళ తలకాయ నొప్పులు తీర్చలేక అసలు నేను అప్పుడే బాగుండేవాడిని అనుకుంటుంది. పొద్దున గోళ, మధ్యాహ్నం గోళ, సాయంకాలం గోళ, ఒక టార్చరు, తెలియని ఒక బాధ, తెలియని ఒక టెన్షను. ఏంది? ప్రశాంతంగా నిద్ర ఉండదు, ప్రశాంతంగా అన్నం తినలేరు, ప్రశాంతంగా పడుకోలేరు, ప్రశాంతంగా ఊరలాగా బాలేరు, ప్రశాంతంగా ఫంక్షన్లాగా బాలేరు, ఎక్కడికి పోయినా తలకాయ నొప్పి. అప్పుడు ఏమని తెలుసా? అసలు ఎందుకు వీళ్ళు లేకపోతే నేను కూడా బాగుండేదాన్ని కదా. కానీ విలువ కోసమా? ఏం విలువ కావాలి? ప్రశాంతత లేని విలువ వేస్టే. ప్రశాంతత లేని విలువ వేస్ట్ అంటారు చూడండి. సర్వ సంపద కలిగి పంచపక్ష పరవాణాలు తినుచు ప్రశాంతత లేకుండా జీవిస్తున్న రాజు కంటే చెట్టు నీడన పడుకున్న పేదవాడే గొప్ప అంట. ప్రశాంతత లేకుండా ఎంతుంటేమి, ఎంతమంది ఉంటేమి, ఎంతమంది పిల్లలు ఉంటేమి, ఎంత సంపద ఉంటేమి, ఎంత ఆస్తి ఉంటేమి, ఎంత ఐశ్వర్యం ఉంటేమి, ప్రశాంతత లేకుండా పాప జీవితానికి ఎన్నున్నా వేస్టే. పిల్లలిద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, 2 రోజు కొట్టుకుంటున్నారు. ఈమె మాత్రం ఊరికి చెప్పలేక తల పట్టుకొని ఎడుతుంది. అప్పుడప్పుడు ఏడుతుంటారు కదా పిల్లలు, పుట్టిన తర్వాత కొన్ని రోజులకి ఏడుస్తారు కదా. నవ్వింది ఏ రోజు లేదు. ఆ పుట్టినరోజు పక్కన వాళ్ళు చెప్పుకున్నట్టు మా వాడు హీరోలాగా ఉన్నాడని నవ్వు పై మాటే, అంత లేదు. రోజు ఏడవటమే. ఆ కళ్ళలో నీరు ఆరిపోయేది లేదు, ఈ గుండెల్లో వేదన తగ్గేది లేదు. చెప్పిన మాట అసలు ఇండోడు. వాడు చెప్పిన మాట ఇండు. ఎందుకిండు? ఏందమ్మా? వాడు చెప్పిన మాట ఎందుకండు? ఇంకా కొద్దిగా ఆలోచించండి. ఎందుకండు? దేనికండు? నువ్వు చెప్పిన మాట వింటే వాడు వినేవాడు. నువ్వు వినలేదుగా. నువ్వు విన్నావా చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట విన్నావా? నువ్వు వినలేదు. నీ కడుపున పుట్టినాడు ఎట్టంటాడు?
ఈడు చెప్పిన మాట ఎండు, ఈడు పనికి మాలినోడు అయిపోతాడు, ఈడు దేశదిమ్మరు అయిపోతాడు, ఈడు తాగుపోతాడు, తిరుగుపోతాడు అయిపోతాడు, వాడు తాగి ఏడబడితే ఆడ పడిపోతున్నప్పుడు ఇప్పుడు ఈ తల్లి కన్నీళ్లతో కాల్చి అసలు ఇట్టాడు కొడుకు పుట్టుకోపోతే బాగుండే. ఎంత సంతోషంగా చెప్తుంది ఈ మాట, ఎంత ఆనందంగా చెప్తుంది. సంతోషమా? అదొక బాధ. కావాలి 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 కావాలని ఏడ్చి పొందుకున్నావుగా, మరి ఎందుకు వద్దంటున్నావు ఇప్పుడు? అనుభవించు. కరెక్ట్ మార్గంలో పెంచకపోతే సంసోను తల్లిదండ్రులాగా ఏడవలసిందే. యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఏడవల, సంతోషపడ్డారు. ఆ బిడ్డ పుట్టినందుకు వాళ్ళ తల్లిదండ్రులు సంతోష పొందుదురుగాక అన్నాడు. కానీ ఇక్కడ సంతోషం లేదు. దేశదిమ్మరైపోయాడు, పనికిమాలినోడిగా తయారైపోయాడు, జోదగాడైపోయాడు. ఈ గొంతుకు పోయి ఒక గొడవ, ఇటు పోయి పేకాట, ఇటు పోయి మందు బాణం, ఇటు పోయి వేశ్యల గృహాలు, ఎన్ని తలకాయ నొప్పులు. వీడికి చదువుకోమంటే చదువుకోడు, చెప్పిన మాట ఎండు, టయానికి వచ్చి బోధంటాడు, ఏం చేస్తుంటాడో కూడా తెలియదు. ఇప్పుడు ఏమంటుందా తల్లిదండ్రులు? సంతోషపడతారా? అసలు ఎందుకు ఈ బాధలు అంటే ఆ ప్రారంభంలో ఉన్న పోయి అవ్వమని అడగండి, ఎందుకు తల్లి లేనిపోయిన తలకాయ నొప్పి తెచ్చిపెట్టేవాడు? అడగటానికి ఆమె లేదుగా. ఉన్నోళమైనా సంతకరంగా ఉంటే బాగుంటుందిగా, ఉండలే. అసలు పడుచుకోం. ఏడుతుంది. దేనికి ఏడుతున్నావంటే పిల్లల కోసమే ఏడిచావు. పుట్టిన తర్వాత దేనికి ఏడుతున్నావంటే ఏళ్ళ వల్లే ఏడుతున్నానంట. రెండిటికి ఒకటే తేడా, ఏడుపు అనేది కామనే. ముందు ఏడుపు లేకుండా ఎప్పుడైనా ఉందా? కొన్ని రోజులు అయిన తర్వాత కయ్యూను హేబేలు ఏం చేశారు? కొట్టుకున్నారు. హేబేలును కయ్యూను ఏం చేశాడు? చంపేశాడు. ఒకడేమో చచ్చిపోయాడు, మరొకడు హంతకుడయ్యాడు. ఒక కొడుకేమో నరహంతకుడు, మరో కొడుకేమో చచ్చిపోయాడు. ఇప్పుడు ఎట్టుండాలా తల్లిదండ్రులు? ఉన్న కొడుకును బట్టి సంతోషించాలా, చచ్చిపోయిన కొడుకును బట్టి బాధపడాలా? చచ్చినోడు వల్ల బాధే, బతికినోడు వల్ల ఇంకా బాధే. అలాంటి నరహంతకుడు పుడితేం పుట్టకపోతేమి, అలాంటి జోదగాడు పుడితేం పుట్టకపోతేమి, అలాంటి దేశదిమ్మరి పుడితేం పుట్టకపోతేమి, ఇలాంటి వ్యభిచారి పుడితేం పుట్టకపోతేమి. ఏడుతుంది. దీవించాడు కదంటే సక్రమంగా పెంచకపోతే దీవెన ఏమైంది? శాపంగా మారిపోయింది. సక్రమంగా పెంచుంటే బాగుండేదిగా, సక్రమంగా పెరగలేదు కదా. వీళ్ళు పెరగలేదు. ఎందుకు పెరగరమ్మా? ఎందుకు పెరగరు చెప్పండి? బైబిల్ గ్రంథం, సామెతల గ్రంథం మీ అందరికీ తెలుసు కదా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ముందు నేర్పాలి కదా. నువ్వు ఎప్పుడన్నా తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి, త్రాగుడుకు, తిరుగుడుకు, వేశ్యలకు, గృహాలకు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి చివరికి నా కొడుకు వల్ల నాకు బాధ అయిపోయిందని ఏడుతే ఎట కుదురుద్ది? ఏడవద్దు. అది దుఃఖానికే చేటు. నువ్వు ఆశీర్వాదం అనుకున్నావు, అది ఆశీర్వాదం కాదు, ఏమైంది? శాపం అయిపోయింది. ఆ శాపం ఎంత ఘోరం అయిపోయిందంటే అవ్వమ్మ జీవితంలో పుట్టిన కుమారుల వల్ల ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది లేదంటాం. పాపం ఏ రోజైనా ప్రశాంతత లేదంట. కళ్ళ ముందు అన్నం వేసుకుంటే చచ్చిపోయిన కొడుకు గుర్తొస్తాడు. కళ్ళ ముందు ప్లేట్లో అన్నం పెట్టుకుంటే బతికిన కొడుకు ఎవరిని చంపి ఇంటికి వస్తాడని భయం. ఇంకేమి నిద్ర ఉంటుందక్క? తలుపు కొడితే టెన్షన్. ఏ టయాన్ని వస్తాడు, ఎలాగొస్తాడు, ఏ రేంజ్లో వస్తాడు, ఏ పొజిషన్లో వస్తాడు, ఒంటి మీద గుడ్డలు ఉంటాయో ఉండవు, అసలు ఎవరైనా తీసుకొచ్చి ఆడ పడేసిపోయినారు, ఏం టెన్షన్. అసలు ఈ బాధలో ఎందుకురా నాకు తలకాయ నొప్పని ఏడుతున్నప్పుడు అప్పుడు అన్నాడు, దేవుడు నీకు దీవెనిచ్చాడు కదా, నువ్వు దీవెని ఎలా చేయాలి? బాగా చూసుకోవాలి కదా. నీకు నచ్చినట్టు చేసుకుంటే అటు కుదురుద్దా? నేను చెప్తున్నాను చూడండి,
లోకంలో ఏదున్నా లేకపోయినా దేవుళ్ళను నువ్వు సమృద్ధిగా సంతోషంగా ఉంటే 1000 కోట్ల కంటే తెలివైంది నా దృష్టిలో. అంతే. లోక గొప్పతనాలు అవసరం లేదు, లోకంలో మెప్పులు అవసరం లేదు. ఈరోజు మెప్పుకుంటారు, రేపు అట్ట అంటారు, ఇదే అంటారు. ప్రశాంతత లేని బ్రతుకులు పనికి మాలిన జీవితాలతో సమానమే. నెమ్మది లేకుండా ఏడుస్తుంది. ఒక పక్క కొడుకుతో చచ్చిపోయాడు, మరొక కొడుకు నరహంతకుడు అయిపోయాడు. వాడు దేశ దిమ్మరై తిరుగుతున్నాడు. బాధ చెప్పితే తీరలేనంత బాధ. బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు సంసోను తల్లి కూడా ఇలాగనే ఏడుస్తుందా, బాగా సంతోషపడుతుందా? ఎందుకు? చెప్పిన మాట విన్నాడా? తల్లి చెప్పిన మాట విన్నాడా? తండ్రి చెప్పిన మాట విన్నాడా? వినకుండా ఏం చేశాడు? మాట ఎకర్తించి తనకు నచ్చిందని పోయి చేసుకున్నాడు. అడ్డు చెప్పొచ్చు కదంటే అడ్డు చెప్పకుండా ఉండటానికి ఏముంది ఆయన చేతిలో? బలం. ఈరోజు మీరు చెప్పిన మాట వినరు. నేను వాళ్ళ అమ్మని చూశాను, ప్రేమించాను. రే మనకు కదరదంటే బుద్ధి పుడితే ఇష్టం వచ్చి పెళ్లి చేయండి, లేకపోతే నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాను, నేను పోయి చేసుకుంటా. ఉద్యోగం తెప్పించావుగా, ఇంకా నీ మాట వింటారు అనుకున్నావా? నువ్వేమనుకుంటావు? గౌరవంగా 10 మందిలో తాళి కట్టితే విలువ ఉంటుంది. కనీసం పట్టించుకోకపోతే నా మాట తిరస్కరించిపోయి చేసుకుంటే విలువ లేకుండా పోద్ది. ఆ భార్య ఆ కుమారుడికి 10 లక్షలు పెట్టి ఒక పెద్ద హాల్ రెడీ చేస్తారు. అది ఫంక్షన్ హాల్ రెడీ చేసి అక్కడ మండపం పెడతారు. ఇక్కడ వీళ్ళందరితో ఫోటోలు, వీడియోలు, చికెను, మటన్, అబ్బా మామూలుగా ఉండదు. ఎన్ని పెడుతున్నా కూడా ఆడ కూర్చున్న తల్లికి తండ్రికి మాత్రం సంతోషం ఉండదు. ఇటు పక్క నుంచి కొందరు వస్తుంటారు, ఇటు పక్క నుంచి కొందరు వస్తుంటారు, ఇటు పక్క నుంచి వస్తుంటారు, ఇటు పక్క నుంచి వస్తుంటారు. ఈ పక్క తోడబుట్టిన చెల్లి వచ్చి ఉండదు, ఇటు పక్కన బామార్దులు బావలు వచ్చి ఉండరు. ఎంతమంది తినిపోతున్నారు నా సొంతోళ్ళు తినకపోవడానికి కారణం ఈ పనికి మాలినోడేగా. అదే ఈడు నేను చెప్పిన పిల్లని చేసుకుంటే నా ఇంటి వాళ్ళందరూ, నా కులములు, నా జాతిలో, నా పద్ధతులు నాకున్న చోట ఇల్లు వచ్చేదిగా. ఈ పనికి మాలినోడిని అప్పుడే చంపేస్తే బాగుండని పెద్దది. అప్పుడు గ్రాండ్కు పెళ్లి చేశాడు. ఎవరికి చేశావు? ఏం గ్రాండ్? నువ్వు చేసిన గ్రాండ్. వాడికి అప్పుడే అర్థమైపోయింది. ఎప్పుడైతే నువ్వు చెయ్యకపోయినా నేను పోయి చేసుకుంటానన్నాడు, అప్పటి నుంచి అర్థమైపోయింది వృద్ధాప్యంలో ఈడు మనవల పట్టించుకునేవాడు కాదు. ఆఫ్టర్ ఆల్ 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు రాగానే అర్జులు అడుగుతావా? చిన్నప్పుడు పుట్టినప్పుడు అర్జులు అడుగుంటే బాగుండేవు. అమ్మ నువ్వు పనికి పో, నేను ఆడుకుంటాను అనడా? నువ్వు శుభ్రంగా పడుకొని నిద్రపో, కడుపులో నొప్పి వచ్చినా నేనే ఇటీవల పొరులాడిపో ఏడుతాను అనడా? అప్పుడు కాపలా కాయటానికి తల్లి కావాలి, అప్పుడు కాపలా కాయటానికి తండ్రి కావాలి, అప్పుడు టెన్షన్లో పడుతూ వాళ్ళు తిరగాలి మీ చుట్టూ. ఇప్పుడు వాళ్ళను కుక్కల కంటే హీనంగా చూస్తున్నావు. కారణం నువ్వు ఏడ్చి ప్రార్థన చేసావు కదా, మా పిల్లోడికి మంచి ఉద్యోగం, మా కుమార్తెకు మంచి ఉద్యోగం ఇమ్మని. అందరి గురించి మాట్లాడట్లా, సంసోను లాంటి పనికిరాని వాళ్ళ గురించే మాట్లాడతాను. అందరి గురించి చెప్పట్లే ఇక్కడ. మళ్ళీ నేను విలువైన వాళ్ళు ఉన్నారు, విలువ లేని వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు తెలుసా? విలువైన వాళ్ళు ఎక్కువైపోయారా? అసలు లేరు విలువైన వాళ్ళు, యాడో ఒకళ్ళు. విలువ లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ ఇంటి గొర్ర. చిన్నప్పుడు అంటూ బాగుండేది, ఆవిడ అన్నారు కదా, అంత అయినప్పుడు బాగుండేది కదా. వీళ్ళు అంత అయితే వాడిని వదిలేస్తారా? బోధేం లేదు, తినయ్యా తినయ్యా. నీకు అర్థం కాదు. కొన్ని రోజులు వదిలేస్తే సిగ్గుతో కడుపు కాలి నీ కాళ్ళ కాడొచ్చి కూర్చుంటాడు. నేను అదే చెప్తాను. ఇదిగా అంటే పర్సనల్ చెప్తున్నా కదా. ఆ అమ్మాయి ఉంది కదా, మా మిస్సెస్ ఉంది కదా, అమ్మాయి పాపము ఎప్పుడు అడిగినా నేను బతిమలాను. అసలు నిజం, కావాలంటే అడగండి. ఎప్పుడు కూడా అసలు బతిమలాను. ఆకలి అయితే తింటుంది అంతే. బతిమలాడితే తినకపోతే ఏమవుద్ది? 4 రోజులకు నీరసం వచ్చి పడిపోద్ది. అప్పు తెచ్చి అడగదికి చూపిస్తా అంతే. బతిమిలాడే రోజులు పోయాయి. ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి? ఇంట్లో కూర్చొని. బయటికి వెళ్ళిన భర్త క్షేమంగా తిరిగి రావాలి, మంచిగా ఉండాలి. పొద్దుగూకులు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి ఇంటికి రాగానే మూతి ముడిచి నేను కూర్చుంటే నన్ను బతిమలాడలేదని నువ్వు ఓదార్తానంటే సిగ్గు రావాలని వదిలేయాలి. అప్పుడు వాళ్ళకి సిగ్గు వస్తుంది. ఎన్ని కష్టాలు పడి బయట తిరిగి వస్తున్నాడు తెలుసా? ఎండనక వాననక పొద్దున పోయి సాయంత్రం దాకా పనిచేసి నీవు ఇంట్లో కాలు బయట పెట్టకుండా ప్రశాంతంగా నువ్వు ఇంట్లో పడుకొని నిద్రపోవాలని నీ కోసం, నీ పిల్లల కోసం తను కష్టపడి
ఎర్ర టెండలో పనిచేసి వస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత కనీసం బోవ కూడా తినలేదు అనలేదే. అంత కష్టపడి వచ్చినడికి ఎదురుగా నీళ్ళు ఇవ్వాల్సింది పోయి తిన్నవా లేదా అని అడగను కూడా అడగలేదే. ఇంకేం అడగాలి నిన్ను? ఇంకేం అడగాలి నిన్ను? 9 నెలలు 25 సంవత్సరాలు నిన్ను కనీ పెంచిన ఆ తల్లి దగ్గరికి మాట్లాడటానికి కూడా ఏమ పర్మిషన్ కావాలా సంసోన్? నీకు నచ్చిందని తెచ్చుకున్నావు, తల్లితో మాట్లాడుతూ ఒప్పుకోదు, తండ్రికి భోజనం పెడితే ఒప్పుకోదు, తల్లిని తండ్రిని బండి మీద కూర్చొని పంపించుకో వదులుకోదు. అబ్బో తిప్పుతున్నావుగా అంటే నిన్ను తిప్పాలా? దరిద్రమై కూర్చుంది నీకు. నువ్వు నచ్చింది అనుకున్నావు, నీకు దరిద్రం వచ్చి నీ ఇంట్లో పడింది అంతే. ఇదేమన్నా సక్రంగా ఉందా? సంవత్సరం 4 రోజులు రాలేదని వేరే వాడిని పెళ్లి చేసుకుంది, పనికి మాలింది. వీళ్ళేమన్నా పర్ఫెక్టా? అలా తగలబడి చావరుగా. పొద్దుగూకులు పని చేసి సెల్లో బ్యాలెన్స్ ఎత్తుంటే ఈ సెల్ ఫోన్తో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు బుద్ధి లేకుండా. ఎంత ప్రేమిస్తున్నారు నిన్ను. అదే దేవుడు ఏమన్నాడు? తల్లిదండ్రులకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని మలుచుకొని తల్లిదండ్రుల స్వాధీనంలో నువ్వు ముందుకు అడిగేస్తే జీవితం సుఖవంతంగా ముందుకు సాగుద్ది. నేను ఇంతే, ఆ 2 రోజులేనమ్మా నవ్వండి, జీవితాంతం ఏడవాల్సింది అంతే. నేను చెప్తాను ఒక సేవకుడిగా, తల్లిదండ్రులను ఏడిపించిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఆ 2 రోజులే నీకు నచ్చినారన్నారుగా, ఆ 2 రోజులే ఆ యొక్క మరులు బెల్లి గిర్లు బలి తిరిగి వచ్చి అట్టా ఇట్టా ఆ యొక్క పశు బట్టలు పోయేదాకే సంతోషం, తర్వాత జీవితాంతం ఏడవటమే. నువ్వొక్కడి ఏడ్చింది కాక మీ అమ్మా నాన్నలు కూడా ఏడిపెత్తుంటావు, కుటుంబం అంతా ఏడుపు మాలైపోద్ది. అదే దేవుని శక్తి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు తెలుసా? దేవుని జ్ఞానంతో ఉంటాడు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటాడు, దేవుని దీవెనలతో ముందుకు పోతుంటాడు. దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళి దేవుడికి నచ్చినట్టుగా తల్లిదండ్రులకు నచ్చినట్టుగా ముందుకు అడిగేస్తాడు. ఎంత దీవెనిది! చేసుకున్నటువంటి ఫిలిష్తీయుల భార్యను వేరే వాడిని చేసుకున్నాడు. దెలీలా దగ్గర పోతే డబ్బుల కోసం సంసోను నమ్మేసింది. ఏం చేసిందమ్మా? డబ్బుల కోసం నీ దగ్గరకు వచ్చింది, నిన్నే అమ్మేస్తా. నీకు తెలుసో తెలియదు. అప్పుడప్పుడు చాలామంది అంటారు 10 ఒక 1000 రూపాయలు పడిపోతే వేరే దగ్గర సుఖం దొరుకుతుంది. ఊరు చెప్పారు? ప్రేమ దొరకాలి, సుఖం కోసం కాదు జీవితం జీవించాల్సింది, ప్రేమ కోసం జీవించాలి. డబ్బా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆకాశ పక్షులు చూడుము, విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? దీవెన దేవునికి అడ్డమైతే ఆ దీవెనే శాపంగా మారిపోద్ది. నీ ఇష్టం, జాగ్రత్తమ్మ. దీవిస్తాడు దేవుడు. ఏం చేస్తాడు ఆయన? దీవిస్తాడు. అడుగడుగున క్షణమున నీకు ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా గొప్ప దేవుడు నీ దేవుడు, నిన్ను దీవెనలతో నింపేవాడే. అయితే నువ్వు దీవెన పొందుకున్నాక దేవుణ్ణి మర్చిపోతే ఆ దీవెన నీకు శాపంగా మారిపోద్ది. ఇప్పుడు వెళ్ళాడు ఆ యొక్క ఫిలిష్తీయుల దేవతల గుడిలోనికి వెళ్ళాడు. ఆడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేనికోసం జ్ఞాపకం చేసుకోమన్నాడు? వాళ్ళందరినీ హతమారుస్తాను. ఓకే, దేనికోసం జ్ఞాపకం చేసుకోమన్నాడు? బాగా ఆలోచించండి. మీరు బైబిల్లోనికి వెళ్ళండి, పక్కకు పోవద్దు. మీరు చెప్పినన్ని కరెక్ట్ కాదనట్లేదు. ఇక్కడ సందర్భాన్ని బట్టి, ఇప్పుడు మనం వెళుతున్న కోణాన్ని బట్టి చెప్తున్నాను. దేనికోసం జ్ఞాపకం చేసుకోమన్నాడంటే నన్ను నేను చంపుకోవటం కోసం. ఆమేన్. ఆ దేవత గుడిలో ఉన్నటువంటి ఆ స్తంభాన్ని ఈ స్తంభాన్ని రెండిటిని ఎడగొట్టగా ఆ గుడి మొత్తం మీద పడి ఆన్నే చచ్చాడు. అదే బలం లేకుంటే గుడిని పడగొట్టగలడా? అదే బలం లేకుంటే ఫిలిష్తీయుల కుమార్తె దగ్గరికి రాగలడా? అదే బలం లేకపోతే దెలీలా ఒళ్ళోకి పోయి పడుకొని ఎవరొచ్చినా కూడా చంపేయగలడా? ఇన్నిసార్లు వచ్చి కొడుతున్నా మళ్ళా పోతున్నాడంటే కారణం ఏంది?
బలం ఉందన్న అహంకారం, ఎవరు వచ్చినా నన్ను ఏం చేయలేరులే. దేవుడు తలుసుకుంటే నీకు ఏ దీవెనిచ్చాడో ఆ దీవెనే నీకు ఉరితాడై కూర్చొని నేను చంపేస్తుంది అంతే. ఆ దీవెనే నీకు తలకాయ నొప్పి కూర్చుంటుంది. ఎవరి కోసం ఏడ్చావో వాళ్ళే కోసమే జీవితాంతం ఏడవలసి వచ్చే రోజు వస్తుంది. జాగ్రత్త. ఏం చేసుకున్నాడమ్మా? చివరికి తను తాను చంపుకున్నాడు, చంపేసుకున్నాడు. అసలు సంసోన్ చచ్చిపోతాడని ఎవరో ఒకరు చంపుతారు అనుకుంటారు కానీ సంసోన్ ఊరు చంపలా, తను తానే. సౌలు ఊరు చంపారు, తను తానే చంపుకున్నాడు. ఇంకొక ఆయన గురించి చెప్పి ముగిస్తాను. మనందరికి తెలిసిన ఆయన, మన అక్క స్నేహితుడు అవుతారులే మనందరికీ, సుపరిచయమైన స్నేహితుడు తెలుసా? ఇస్కరియోతు యోధ. మనవడే, మనకు ఆత్మీయుడు, మనకు శరీర సంబంధే. యేసు ప్రభుతో ఉన్నప్పుడు యేసు ప్రభు లాగా ఉంటాడు, బయటికి పోయినప్పుడు యేసు ప్రభు గురించి చెడ్డగా చెప్పేస్తాడు. అంతే కదా? ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలాగా ఉంటాం, బయటికి పోయి పాస్టర్ మీద విశ్వాసుల మీద సాడీలు చెప్పేస్తాం. మామూలు వాళ్ళమా? ఇస్కరియోతు యోధే మంచోడు మనకంటే. 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో ఒకడి పేరు, అసలు శిష్యుడు కాకుండా ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఒకనొక సమయం వచ్చింది, మనోడికి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్? మ్యాన్, ఏం గిఫ్ట్ అమ్మా? డబ్బు సంచి. ఇప్పుడు సంచి ఉంటుంది కదా, ఎవరన్నా దేవుని పరిచర్య కొరకు వాడమని డబ్బులు ఎత్తుంటారు కదా, ఆ సంచి యేసు ప్రభు దగ్గర పెట్టుకోవాలా, పేతురు దగ్గర పెట్టలా, యోహాను దగ్గర పెట్టలా, తోమా దగ్గర పెట్టలా. ఎవరి దగ్గర పెట్టాడు? యోధా దగ్గర పెట్టాడు. ఎందుకు? వాడికి అదంటే ఇష్టంగా అడిగిండుగా, అయ్యా నేను ఖజానాదారుడు కొంటాను, ఈ డబ్బు సంచి నా దగ్గర పెట్టుకుంటాను, నేను జాగ్రత్తగా రాస్తాను, నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు. అడిగితే వద్దంటాడా దేవుడు? అడిగితే ఇస్తాడు. ఈడ ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అత్యధికంగా చేయగలిగింది నువ్వు అడిగితే ఇస్తాడు, ఇచ్చేశాడు. ఇప్పుడు సంచి దగ్గర పెట్టుకున్నాడు. సంచి దగ్గర పెట్టుకున్నాడు. యేసు ప్రభుతో పరిచర్యకు పోతున్నాడు, యేసు ప్రభుతో ప్రార్థనలో పోతున్నాడు, యేసు ప్రభుతో ప్రార్థన చేయడానికి పోతున్నాడు, యేసు ప్రభు వాక్యం చెప్తుంటే కూర్చొని వింటున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? సంచిని చేయటము, సంచి లోపల లెక్క పెట్టడము, వాటిని పట్టించుకోవడం, సంచిని తీయటము, లెక్క పెట్టుకోవడం, వాటిని పట్టించుకోవడం. ఇదే పని, వేరే పని లేదు. అంతే కదక్క? అంతేనా కాదా? ప్రార్థనకు వస్తారు, ప్రార్థనకు వచ్చిన సెల్ ఫోన్లో మాట్లాడుతుంటారు, ప్రార్థనకు వచ్చిన చిన్నోడికి ముద్దులు పెడుతుంటారు, ప్రార్థనకు వచ్చిన చిన్న తల్లిని బొజ్జగెత్తుంటారు, ఇంటికాడ ప్రేమించాలదా, మళ్ళీ ప్రార్థనకు వచ్చి కూడా వాక్యం వినుకొని ఈయనే పొదుగులేవు. ఇదేనా ప్రపంచము? అసలు వాడిని ఇచ్చిందే ఆయన. ఇప్పుడు ఆయన పక్కన పెట్టి వాడి మీద పంపిస్తే ప్రేమ అంతా కోపం రాదా? ఇప్పుడు మీరు పాపం పని మనకు 5 రూపాయలు ఇచ్చావు, పోయి కొనకొచ్చుకోపాలని. 5 రూపాయలు కొనకొచ్చుకున్న తర్వాత నువ్వు బిల్లు తింగ రాలా, నీకేమనిపోతుంది? ఈసారి ఇస్తే అప్పుడు అడుగు అంటారు. అనవసరంగా ఇచ్చారు వీడికి, ఇది మాట అనట్లేదు అంటారు. అవునా కాదా? అందుకే కొంతమందికి అడిగినా కూడా ఇగాకండి. ఇస్తే ఏమవుద్ది? అమ్మాన్ అలవాటు అయిపోతారు. అవునా కదా? అంతేనా? చాలామంది అడుగుతారు, నాకు ఏవని. నువ్వేం అడుక్కుండాడువా, నీకెందుకు ఇవ్వాలి? ఇవ్వద్దు. మీరు చాలామంది అంటారు పాపం అంటారు. అసలు ఇగాకండి, ఇచ్చి చెన్నూకింది మీరు సగం. ఇగాకండి, ఊరికి ఇగాకండి, ఏమొద్దు. అవసరం వచ్చినప్పుడు ఇవ్వండి, అనవసరమైనప్పుడు వాళ్ళు ఇచ్చేస్తే ఈడేమైపోతాడు? వాటికి అలవాటు పడ్డాడు కదా, అవి ఇస్తే ఏమేమి చెప్పేస్తాడు. ఇంకా ఇప్పుడు 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ పిల్లలకి ఇస్తుంటారు, అలవాటు పడతారు కదా. ఇదేమంటాడు తెలుసా? నీకు 5 రూపాయలు ఇస్తాను, మీ అమ్మ ఏం చేస్తుందని చెప్పేస్తాడు. అంతే. 5 రూపాయలు ఇస్తే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో చెప్పేస్తాడు, వాళ్ళ నాన్న ఏం చేస్తుందో చెప్పేస్తాడు. ఇంట్లో వాళ్ళు ఏం కూర వండుకున్నా కూడా 5 రూపాయలు ఇస్తే చెప్పేస్తాడు. అంతే. ఈడు 5 రూపాయలు పిచ్చోడుగా. అవునా కదా? అప్పుడప్పుడు చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తారు తెలుసా? ఆ చాక్లెట్ ఇస్తే అమ్మ లేదు నాన్న లేదు, వెళ్ళిపోతారు వాళ్ళతోటి. అప్పుడప్పుడు పిల్లలు అంటుంటారు, నాకు ఇదిగో కారు ఉంటే, ఆ కారు ఉంటే అసలు ఊరితో నేను వెళ్ళిపోతాను. అందుకే ఈ పిచ్చి లోకంలో జనాలు ఏం చేశారు? కార్లు సూటు బుట్లు వేసుకొని వచ్చి ఆడపిల్లలను మాయ చేసుకొని తీసుకుపోయి ఇంక జీవితాంతం ఏడిపిస్తుంటారు. వాళ్ళు పని చేయాలి, ఇంట్లో కూకొని తినాలి కుక్కలాగా. వీళ్ళు ఏమనుకున్నారు? అబ్బా అన్నారు, ఊరు చెప్పారు జీవితాంతం ఏడు. జీవితాంతం ఏం చేయాలమ్మా?
ఎట్ట ఆడవాళ్ళు తెలుసా? చచ్చిపోతే బాగుండని తట్టి ఆడవాళ్ళు. సత్తవా? చచ్చేవాళ్ళైతే అప్పుడెప్పుడో చచ్చేవాళ్ళు, సావరీళ్ళు చంపుతారు అందరిని అంతే. వీళ్ళు చత్తరు అనుకుంటారే మీరు, అస్సలు సావరు, చంపేస్తారు అంతే. ఏడిపిస్తారు పాపం. సాతానుగాడు కూడా ఎట్టొచ్చాడు? ఏషాలు వేసుకొని వచ్చాడు కదా. దెలీలా యొక్క ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. అందానికి పడిపోయాడు అయ్యగారు. అందానికి ఏమయ్యాడు? పడిపోయాడు. దీవెన కూడా గుర్తుపెట్టుకున్నాడా? ఈ దీవెన నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడని గుర్తుపెట్టుకున్నాడా? ఆఫ్టర్ ఆల్ ఆ దెలీలా అందాన్ని చూసి దీవెన కూడా పక్కన పెట్టేసిపోయి ఒళ్ళో పడుకున్నాడు. దేవుడు నీకు దేనికి ఇచ్చాడు ఈ ఉద్యోగం? దేవుడు దేనికి ఇచ్చాడు నీకు పని? దేవుడు దేనికి ఇచ్చాడు నీకు పంట? దేవుడు నీకు ఉపయోగపడాలనే కాదా? కానీ తీసుకెళ్ళి దెయ్యాలకు ఉపయోగపడుతుంటే దేవుడు సంతోషంగా ఉంచుతాను నిన్ను. నువ్వు చచ్చినంత బతికినంత కాలం ఏడుస్తూనే ఉంటావు అంతే. ఏందయ్యా దీవించమని చెప్తే ఆ శాపం దీవెన ఇయలేదా? ఎవరికి లేని ధన్యత ఇప్పుడు నీకు ఇచ్చింది. ఎవరికి లేని వాల్యూ నీకు ఇచ్చాడు. గొప్పగా సంతోషంగా ఉండమన్నాడు. ఏమిటో తెలుసా? అందరూ పనికి రాని విధాలుగా ఉంటే నీకు మంచి సంతోషం ఇచ్చాడు. కానీ నువ్వు తిరస్కరించుకున్నావు. ఏం చేద్దామమ్మా? ఇప్పుడు నాకు సేవ చేసేటువంటి శక్తి దేవుడిచ్చాడు, ఇది విలువ. నేను తెచ్చుకుందిగా దేవుడిచ్చాడు. ఇచ్చిన తర్వాత సేవను వంకబెట్టుకొని నేను ఆస్తుల ఐశ్వర్యాలు కూడబెట్టుకుంటే ఆ ఆస్తే రేపు నాకు ఏమవుతుంది? రేపు నాకు శాపమై కూర్చొని ఆస్తి కోసమే చచ్చిపోతా. అవునా కాదా? చరిత్ర అప్పుడప్పుడు అట్ట అంటుంది. సేవకుడు ఒక పెద్ద సేవకుడు అంట. పెద్ద సేవకుడు, చాలా గొప్ప సేవకుడు. ఆయన ఏం చెప్పినా అలా వినేవాళ్ళు. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులే ఆయన కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు. అంత గొప్ప సేవకుడు అమ్మ ఆయన. అలాంటి సేవకుడు డబ్బుల కోసము తన తమ్ముడిని అన్నను చంపించాడంట. ఆ డబ్బు కోసం చచ్చిపోయిన తర్వాత దేవుడు ఏం చేసేది? ఆ డబ్బే ఇప్పుడు అతనికి శాపంగా మారిపోయి ఆ దేవునే ఇప్పుడు ఏమైపోయింది? పిచ్చోడుగా తిరుగుతున్నాడు అనిపిస్తుంది. నిన్ను ఎంత హెచ్చిస్తే అంత తగ్గుతూ ఉండాలి నువ్వు దేవుళ్ళు. హెచ్చించే కొద్ది గర్వం రాకూడదు నీలో. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటారు. నేను అంటుంటాను అప్పుడప్పుడు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, దేవుని సేవ చేయటానికి కావలసిన సమయం ఇచ్చేసరికి ఏం అవసరం లేదు అనుకుంటాను. చాలాసార్లు మీరు అంటారు, ఇది కావాలి కదా నీ తర్వాత వేరే తరం. నేను అసలు ఏ రోజు నా జీవితంలో ఇంతవరకు ప్రార్థన చేయాలి దాని గురించి. దేవుని సేవ సావ అంతే. దేవుని సేవే సావు అంతే. దేని గురించి ఆలోచించాల. లోకంలో కాడ ఇలువ ఉండదే, ఏ రోజు ఇలువ ఉండదు లోకంలో నీకు. ఇప్పుడు అన్నీ ఉన్న వాళ్ళకి మీకు ఇలువ ఉంది ఆ లోకంలో? చెప్పండి, నాకు అర్థం కాదా? మీరు అంటారు ఎందుకు ఉన్నది అంటే ఏం విలువ ఉంది? 10 మంది పిల్లలు ఉన్నారు ఒక ఆమెకు, బాగానండి. ఎంతమంది? 10 మంది పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు కదా. కొన్ని రోజుల తర్వాత భర్త ఆయుసు వచ్చింది, వెళ్ళిపోయింది. 10 మంది పిల్లలు ఉన్నది ఎదురెత్తి పోతడా? అరే పిల్లలు ఉన్నారు కదా, నిండు 15 మందిని కన్నది, ఇంత మంచి ఆమె ఎదురవుతుందని పోతడా? ఈ లోకం నిన్ను ఎలాగైనా కూడా చెడుగా చూసేది. ఈ లోకంతో అస్సలు పడుచుకోవద్దు నువ్వు. అసలు లోకం చెప్పే మాటలు నేను ఇన్నే నూరి చెప్పిన. చాలామంది ఏమంటారు తెలుసా? వాళ్ళకేమి లేవు, వాళ్ళకేముంది, అస్సలు పడుచుకోను వాళ్ళను. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ దేవుని కంటే ఏది ఎక్కువ కాదు మనకు. ఆయన తెలియదు ఎప్పుడేం చేయాలో. మనం ఎందుకు తపన చెంది ఏడుతూ కూర్చుంటాం? ఆ ఏడ్చేది ఏదో ఆ ఇంట్లో కూర్చొని నలుగురు కోసం ఏడిస్తే నలుగురైనా మారి పరలోకానికి పోతానని చెప్తాను నేను ఎప్పుడైనా. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని మూతి ముడుచుకొని కూర్చుంటారా? అవసరమా? అనేవాళ్ళు అంటే ఉంటారు, వాళ్ళ జీవితాలు తగలబడిపోతుంటాయి. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, పాపంతో ఉన్నోళ్ళు ఎట్టున్నా కూడా వేస్టే. వాడికి ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని సంపద ఉన్నా, ఎంత ఉన్నా విలువ లేనోడు వేస్టే. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, దెలీలా యొక్క వలలో పోయినాడు మనోడు. కారణం, నేను దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని ఇక్కడ ఒక పోకూడదు అనిపించిందా? మరి ఆశీర్వదించబడిన నువ్వెందుకు పోయేవాడికి? కారణం ఏంది? అది నీకు ఇష్టమైంది. ఇప్పుడు మనోడి దగ్గర ఏముంది? డబ్బులు సంచి. ప్రార్థనకు వచ్చినా డబ్బులు లెక్క పెట్టుకుంటుంటాడు, పరిచర్య పోయినా డబ్బులు సంచి చూసుకుంటాడు, అటు పోయినా డబ్బులు సంచి చూసుకుంటాడు. ఇంకోటి ఏదైనా చూసుకుంటుండా? ఆ డబ్బులు ఇచ్చింది ఊరు అంతే కదా, మొత్తం చూసుకుంటున్నాడు. 30 రూపాయలు, 30 నాణ్యాలు వచ్చి, 17 నాణ్యాలు వచ్చి, 2 నాణ్యాలు వచ్చి, మొత్తం 45 నాణ్యాలు, 25 నాణ్యాలు. మధ్యాహ్నం భోజనానికి 2 నాణ్యాలు పోయినా ఇంకా 40 నాణ్యాలు ఉంటాయి. నీయా? అంత బాగా లెక్క పెట్టుకుంటారు తెలుసు. నీయా?
నీ కాదు కదా, నీ కాని కోట గురించి నీకెందుకు తపన? ఇప్పుడు అంతే కదా, పోతా పోతే దేశపోతావా? వాటిలో ₹1 కూడా ఖర్చు పెట్టుకోరు, మీకు తెలుసో తెలియదు. బ్యాంకుకి పోతారు కదా మీరు అందరు, చాలామంది పోతారు కదా అక్క, అడిగి పోయి ఇట్లా వేస్తారు ఏళ్ళు మొత్తం. పాపం అందరూ ఎర్ర కాగితం మీద ఏమంటాడు, ఏడొకటి వెనకొకటి ముందు 2 వేస్తారు, ఆడిచ్చేస్తారు. ఇంతంతలా కట్టలు, అమ్మ నీకే ఎత్తున్నాను కానీ నిన్నే ముందు పెడతారు పాప, మా కొడుకులు లేకపోతే ఆ భర్తలు వచ్చి. నువ్వు పోయి కట్ట మొత్తం తీసుకొని వచ్చి మొత్తం నేను లెక్క పెడతావా? లెక్క పెట్టే అర్హత కూడా నీకు లేదు. తీసుకుపోయి వాళ్ళ చేతికి ఇస్తే దుమ్ము దుమ్ము చేస్తాడు. ఈసారి చూడు, ఇంకేసారి చూస్తావు మొత్తం పోయిన తర్వాత. నీ ఏమన్నా నీ కాదుగా, నీ కాని దాని గురించి నీకు ఎందుకు ఇస్కరియతు అంత టెన్షను? దగ్గరుంటే అదొక ఆనందం, దగ్గరుంటే అదొక సంతోషం. అప్పుడప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా, అద్దెకి వెళ్ళాలి ఉంటారు, ఆ ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది, ఆ ఇంట్లో అవి ఉంటాయి ఉంటాయి, అబ్బా నాకు అన్నీ ఉన్నాయి అంటారు. అది నీది కాదుగా, ఉన్నట్టు ఫీలింగ్ తెడ కుదురుద్ది. ఇంటికి వస్తే కనీసం నెత్తి మీద జమ్ము తడప ఉండదు నీకు. ఆడిపోయి ఫీలింగ్ ఇస్తే కుదురుద్దక్క. ఆడిపోతే వాళ్ళ హెవాలు చూడాలి, వాళ్ళ మాటలు చూడాలి, ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు, అబ్బో అయ్యో ఏంద్ర స్వామి ఇలా బతుకులు చూస్తే ఎట్టెట్టున్నాయి అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. నిజం నవ్వు కాదు, సీరియస్. దేవుడు లేకుండా ఎన్ని ఉన్నా వేస్టే, అవునా కదమ్మా, వేస్టే. అప్పుడప్పుడు మీ పిల్లలు కదా పాపం ఇంగ్లీష్ మీడియం చదివచ్చు ఉంటారు పాపం, వాళ్ళు అప్పుడప్పుడు పిల్లలు అంటారు ఇంగ్లీష్ మీడియం పాపం అంతా కూడా ఇంగ్లీష్, తెలుగు మాట్లాడకూడదంట. రేపు నీతో మాట్లాడితే నీకు అర్థం కాకూడదు తెలుసా, నీకు అర్థం కాదుగా. వీళ్ళ అమ్మోళ్ళు పాపం, మీరు అందరూ మంచోళ్ళు కదమ్మా, పాపం పొద్దున్న ఎండకి 8 గంటలకు 5 గంటలకు అక్క, ఈ మధ్యకాలంలో 6 గంటలకు పోతున్నారు, 1 గంట దాకా చేస్తారు, 300 వస్తాయి. మళ్ళీ 1 గంటతో అన్నం తినేసి 2:30కు పోతారు, 6 గంటల దాకా మళ్ళీ 200 వస్తాయి. మొత్తం 500 ఇస్తే ₹100 కూడా ఖర్చు పెట్టుకోవు, ₹10 కూడా ఖర్చు పెట్టుకో. పొద్దున్న ఒక టీ తాగితే నా పిల్లోడికి వస్తాయని మొత్తం దాచిపెట్టి వాడికి ఇస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా, అమ్మ అన్నం వేసుకురమ్మంటాడు. పాపం నువ్వేం చేస్తావు, గూగులు పని చేసిన చేతులు కదా, ఆ చేతులు అట్ట కడుక్కొని ఆ మట్టి చేతులతో అట్ట వేసుకొస్తే ఛే ఏంది బు అసలు తీసే బుద్ధి లేనోడా. ఆమంత గూకులు కష్టపడి మట్టి పిసిగితే నీ ఒంటి మీద తెల్ల బట్టలు వచ్చినాయి, నీకు తెలుసా? నువ్వు ఆ రూములో ఆ ఫ్యాన్ కింద పడుకొని నిద్రపోతున్నావంటే ఇలా చెమటేడ గారింది, నీకు తెలుసా? తెలియదు. మా అన్నం ఈసారి నాకు నచ్చలేదు కానీ ఒక ₹100 బయటకు పోయి తినొస్తా. ఆమె ఎందుకు నువ్వే తెచ్చుకొని సంపాదించుకొని పోయి తిని రావచ్చుగా. ఆ 100 కూడా ఆమె ఇవ్వాలి తెలుసా, ఆ ₹100 కూడా మట్టి అయి ఉంటుంది తెలుసా, ఆ మట్టి చేతలతో తీసేస్తా తెలుసా. వేసిన అన్నం నచ్చదు కానీ ఇచ్చిన 100 నచ్చుతాయా? అప్పుడప్పుడు అంటారు మా అమ్మకి ఏం తెలియదు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి అనవసరంగా ఆ హైదరాబాదులోను, గుంటూరులోను, విజయవాడలోను, ఒంగోలులోను పెట్టి చదివించింది. తెలిసిందైతే ఆమెతోటి పొదుగుకులు బొచ్చలు మేపించేది, ఆ కలుపు తీపిస్తుంటే అన్నీ తెలిసింది. తెలియక కదా ఆహార నువ్వు. అప్పుడప్పుడు అంటారు కదా మిమ్మల్ని తెక్కలోళ్ళు అంటారు, పాపం మీరు తెక్కలోళ్ళు అని వాళ్ళే చెప్పారు. నువ్వు అంతా ఏం తెలియదు, నువ్వు అంతా తెక్కలదాని అంటే ఎందుకు, మమ్మల్ని సుఖంగా ఉండి నువ్వు కష్టపడుతున్నావు తెక్కలదాని అని అర్థం. మనమేమనుకుంటాము, మా పిల్లలే కదా అనుకుంటాం. నిజం అది, వాళ్ళను కష్టపెడితేనే వాళ్ళకి నీ విలువ అర్థమవుతుంది. ఒక పూట కూటి కోసము కష్టపడుతున్న నీ బాధ వాళ్ళకి తెలియాలంటే పొద్దున్నే ఆకలి అవుతున్నప్పుడు టిఫిన్ కొట్టుకాడికి పోయి చూస్తే జోబులో చిల్లర లేకపోతే పక్కకు పోయి ఒక ఫోన్ తీసుకొని నానా డబ్బులు లేవు అని అడుగుతున్నప్పుడు 2 రోజులు ఉండిరా వేస్తానంటే నేను ఉండలేను నాన్న కనీసం టిఫిన్ చేయడానికి లేవన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న భార్య మెల్లో ఉన్న బంగారపు తాలిబొట్టు తీసుకుపోయి తాకట్టు పెట్టి వేసావు చూడు, అవి వాడు గుర్తవుతాయి అక్క. ఎత్తదేమా ఏమంటుంది, తాలిబొట్టు ఎప్పుడైనా తీస్తారా, తీయరు. వెంటనే వాడికి అన్నం లేదంటాను కానీ అవునా తెసపో ఎవరు అడిగి నీలేదే, కన్న కొడుకు కోసం. పరలోకంలో ఉన్న మన తండ్రి ఎవరికి తల వంచని తండ్రి, మనము పాపాత్ములమై పనికి మాలినోళ్ళము కాకూడదని తనకు కలిగిన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చాడు. కానీ ఆయన మనం ఏం చేశాం, తృణీకరించాం. ఇస్కరియోతు యోధ డబ్బులు సంచి పట్టుకున్నాడు, ఇంకా డబ్బే ప్రపంచం అయిపోయింది అక్క. ఇంక ఏం పట్ల వీడికి డబ్బే ప్రపంచం, ఇంక ఊరిని పడుచుకాడు ఏం చేయడు, డబ్బే ప్రపంచం. ఇంకా డబ్బులతో తింటూ తాగుతూ డబ్బులతో ఉంటూ డబ్బులు సరిపోలేదు పాపం. ఒకరోజు వాడు పిలిచారు, యూదులు పిలిచారు,
యేసు ప్రభుని అప్పగిస్తావా అన్నాడు. ఏమిస్తావు? ఇదంతా బిజినెస్సే, అవునా కదా? అప్పుడప్పుడు కొంతమంది బిజినెస్ చేస్తారు తెలుసు మీ దగ్గర. మీరేమంటారు? చాలా మంచి వాళ్ళు అంటారు. ఊరు చెప్పారు. ఎప్పుడైనా మీరు ఏదైనా పనికి అడిగాను దేశం ఏదైనా అడిగి చెప్పారు అనుకోండి, అయ్యా పొదిలికి పోతున్నావు కదా, వత్తా ఒక 100 రూపాయలకి ఏదైనా చికెన్ తీసుకురమ్మంటే నాకేంది అని అంటాడు చూడు, వాడు ఇస్కరియోతు యోధ అంటారమ్మా. నాకేందా? నీకెందుకు ఇవ్వాలి అసలు? తెచ్చినందుకు ఇవ్వాలి అంటే తెచ్చినందుకు ఇవ్వాలి. మరి నేను కన్నందుకు నువ్వేమి ఇస్తున్నావు? కన్నందుకు ఏమి ఇస్తున్నారమ్మా? అది చెప్పండి. మరి మీరు కన్నారు కదా, నువ్వేమి ఇస్తున్నావు? వీళ్ళు ఏమంటారు తెలుసా? నీ కొడుకు నీ మాట చిన్నప్పటి నుంచి 5 రూపాయలు తీసుకొని పోయి అగ్గిపెడితే చెప్పారా? అగ్గిపెట్టే రూపాయి వాడికి ఇచ్చేది 5 రూపాయలా? వాళ్ళు ఇస్కరియోతు యోధాలు మీరే డబ్బులు ఇచ్చి మరీ పెంచుతున్నారు. జాగ్రత్త, రేపు మిమ్మల్ని అమ్మేస్తారు. వాళ్ళ కూరెత్తరు. మీకు అర్థం కాదు. వాళ్ళు కూరెత్తరు. పొద్దున్న లేస్తే పొద్దున భోజాలు, మధ్యాహ్నము అన్నం చాలు, సాయంత్రము చాలు. అలా ఉండి కష్టపడినోళ్ళు ఒక దేశానికి రాష్ట్రపతి అయ్యాడు ఏపీజే అబ్దుల్ కలాం. పొద్దుగూకులు నువ్వు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నావు కనుక ఈరోజు నీకు మెడ పంపుల మీద ఉరితాడే కూర్చున్నాడు అంతే. వాళ్ళు కూరిస్తారా? అయితే మొత్తం రాసి నేను దేశపోయి రేకుల రూమ్లో పెట్టి పై అంతస్తులో పడుకొని నిద్రపోతాడు. ఈ చూద్దాం, రాసేయండి చూద్దాం ఈరోజు ఊరని నమ్మకంతో. బతికినప్పుడు రాసిస్తారు, నేను చచ్చిన తర్వాత తీసుకోరు, నువ్వు నన్ను చూడమని నమ్మకం వచ్చింది అందుకే నేను రాసేయను అంటున్నారు. రాసేయండి మరి చూద్దాం ఎంత డేంజర్ గాళ్ళు. మీకు అర్థం కావట్లా. ఊరిస్తారా? కన్నవుగా, పెంచలేవా? పెంచుతావుగా, మరి ఊరిస్తారనేది ఏంది? నెలకు 6,000 సరిపోవట్లేదా? ఏం చేస్తున్నావని అడిగిన ఏ రోజన్నా? ఖర్చులు. ఏం ఖర్చులు? పొద్దున్న సిగరెట్ తాగాలి, మధ్యాహ్నం ఒక సిగరెటు, సాయంత్రం ఒక సిగరెటు, పొద్దున ఒక విస్కీ, సాయంత్రం ఒక థమ్సప్, మధ్యాహ్నం ఒక అడిగిపోతే డిస్కో క్లబ్లోకి పోవాలి. మీ అమ్మోళ్ళు పాలు పోసుకుంటుంటే నెలకొచ్చేలోపు 450 రూపాయలు పాలు కట్టాలంటే కష్టపడుతున్నాడు. నువ్వు తాగే టీలు 500. 500 రూపాయలు టీ తాగుతావు నువ్వు? కొద్దిగానే సిగ్గుందా నీకు? నువ్వు తాగే సిగరెట్ 250. ఇప్పుడు చెప్పండి, ఊరిస్తారా వాళ్ళకు? మీరు తినండి, మీరు సంతోషంగా ఉండండి, రాలిపోయిన మెతుకులు అలాగ పెట్టండి, మీ విలువ అర్థమవుతుంది. అప్పుడు మీరు అనుకుంటున్నారు మా వాడి విలువగా ఉండాలి. మన విలువను బట్టి వాడి విలువ ఉంటుందమ్మా. అప్పుడప్పుడు అంటారు చూడండి, నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన ఫుల్ అవుద్దా? అవుద్దక్క. నేను బయటకు పోయి టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు వేసుకొని సూటు బుడి వేసుకున్నంత మాత్రం నేను రాజు కొడుకుని అవుతున్నా? వీడికొస్తే పెండలు పిచ్చుకోవటమే నా బతుకు. ఆడికి పోయినంత మాత్రం నేను రాజు కొడుకుని అవలాలు చెప్పుకొని వీడికొచ్చి ఇంటికాడ ఉన్న డబ్బులన్నీ అమ్మి నాకు పంపించమంటే నేను సంపాదించుకోలేవు? నీ లెవెల్ ఎంత? నీ రేంజ్ ఎంత? నీ హోదా ఎంత? ఆ కష్టం తెలియకుండా పెంచావు, ఈరోజు ఏడుస్తున్నావు ఇంట్లో కూర్చొని. కష్టం తెలియాలి. ఎంత కష్టం తెలియాలి తెలుసా? చదువు అనేది నేను చెప్తున్నాను పెద్ద లెక్కగా ఈ రోజులలో చదువు అనేది. వాడికి పెట్టే ఖర్చే భరించలేక చచ్చిపోతున్నారు తల్లిదండ్రులు. గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయినాడు. ఆడ చెప్పట్లేదా? ఏడు చెప్తాడు, ఏడ చెప్పరు, కోకబెట్టి చదివిస్తారు అంతే. ఇళ్ళకి వచ్చిన తర్వాత మీ పిల్లలు ఒక్కరోజున మీ మాట వాళ్ళు ఉన్నావు చెప్పండి, ఒక్కలైన ఊరా? కాలేజీ నుంచి వచ్చి నువ్వు బోధించడానికి టయానికి నీకు కనపడుతుంది ఒక్కడైనా? 12 గంటలకు వస్తున్నాడు, ఎన్ని గంటలకు పోతాడో తెలియదు. రేపు నీకు బాగలేదంటే నేను పడుచుకుంటాడా? ఆ సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటాడు కానీ నువ్వు సత్తన్నావన్నా పడుచుకోండి నేను అంతే. ఎర్రగా నొక్కి కాళ్ళు ఎర్రగా నొక్కి ఇంట్లో పెట్టు, రేపు నిన్ను పడుచుకుంటాడు. ఎందుకు అట్టటోడు పుడితేం పట్టకపోతేమి? అసలు అట్టటోడు ఉంటేమి లేకపోతేమి? నువ్వు మంచాన్ని పడితే చూసుకున్నప్పుడు ఎందుకు వాళ్ళు అవసరమా? పొద్దున్న లేస్తే కనీసము నాన్న తిన్నావా, అమ్మ తిన్నావా, మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోండి, మేము ఏదో పని చేస్తామని నీకు వచ్చి చేదోడు వాదుడికి ఒక్కలైన ఉంటారా? అసలు ఉండరు. మరి ఏళ్ళని అంటారు, ఏళ్ళ కౌరిస్తారా? నెత్తినే గూకుచ్చుకో, రేపు తంతారు పైన కింద కూర్చుంది. తప్పు లేదు నేను చెప్పేది నిజం. అందుకని ఇస్కరియోతు యోధాకు డబ్బులు సంచించి తప్పు చేశాను అన్నాడు యేసుప్రభు. వాడు బుద్ధి అట్టాడిదే, ఎండబెడితే అర్థమయ్యేది. ఒక టైం వచ్చినప్పుడు ఏమైంది తెలుసా? ఇస్కరియోతు యోధా యేసుప్రభుని బేరానికి పెట్టాడు. ఎవరినమ్మా? యేసుప్రభుని బేరానికి పెట్టారు.
ఇప్పుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, బేరానికి పెట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. దేనికోసం? అదే ఏం గుర్తు? ప్రభువా నువ్వంటే నాకు భలే ఇష్టం, నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మనం కూడా చాలామంది పంపించోళ్ళు ఈరోజు లోకంలో చాలామంది నాకు చెప్తుంటారు, అప్పుడప్పుడు ఫోన్లలో వస్తుంటాయి కదా, అయ్యా మా కొడుకు నన్ను మోసం చేశాడయ్యా. ఏం చేశాడంటే నాకున్న ఆస్తి మొత్తం అమ్మకానికి పెట్టి వచ్చి అమ్మ 2 ఏళ్ళ మధ్యలో మా వేరే పని ఉందని చెప్పి వేసుకొని పోయి అమ్మేశాడయ్యా. వాళ్ళు వచ్చి నన్ను ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారయ్యా. అమ్మకానికి పెట్టట్లా? ఎందుకు నన్ను అడుగుతావా? ప్రేమ కదా. బయట నెట్టేసి ఇంటి మొత్తం పన్నుకి, కనీసము ఆమె వండుకుంటున్నటువంటి తప్పేళ్ళ కూడా బయట ఇసిరినికి మొత్తం పన్నుకి సదును చేసి పెడితే పక్కనోడి దగ్గర పోయి ఫోన్ చేసి, రే వీళ్ళు ఎవరో వచ్చి కొక్కులేని తీసుకొచ్చి మన ఇల్లు బడగొడుతున్నారని అంటే, మా అది మంది కాదు మా వాళ్ళది. రే నాకు తెలియకుండా వాళ్ళది ఎప్పుడంటే నేను ఒక 20 లక్షలు తీసుకున్నాను అమ్మేశాలే. మరి నేను ఏడుండానంటే ఎడన్నా పక్కన ఎడన్నా రూమ్లో ఉండు, నేను నెలగా పంపిస్తాను అంటాడా? నెలగా పింఛన్ వస్తుంది కదా, ఏ బల్లోనో గుళ్ళోనో దాక్కోమా. మరి నిన్ను కన్నందుకు బడి గుడా? అసలు కన్నోళ్ళు ప్రశాంతంగా ఇళ్లలో బతుకుతున్నారు అనుకో. అమ్మేశాడు. ఏళ్ళు ముద్ర వేసినట్టుగా ముద్దు పెట్టుకొని వచ్చాడమ్మా ఇస్కరియోతు యోధ. యేసుప్రభు ముద్దు పెడుతుంటే యేసుప్రభు తెలిసిపోయింది, రే అమ్మేసినవు కాదన్నా, అమ్మేసినవుగా. అమ్మేసిన తర్వాత ఇంకేమైందమ్మా? ముద్దు పెట్టేశాడు. యేసుప్రభుని తీసుకెళ్ళి చిత్రహింసలు పెడుతుంటే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా మీ వెండి నాణాలు మీకే ఇస్తాను, ఆ నీతిమంతుని వదిలిపెట్టమంటే మా కొద్ది తీసుకో అన్నాడు. ఆ ఎండి నాణ్యాలు తీసుకుపోయి దేవాలయం ఇసిరినికి అక్కడ కొండ మీద ఒక చెట్టు ఉంటే చెట్టుకు ఉరేసుకుంటే ఆ కొమ్మ ఇరిగి కింద పడి సుదీగా ఉన్న రాయి మీద పడి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు. అదే శిష్యుడు కాకుండా ఉంటే అమ్మేవాడా? అదే అర్హత లేకుండా ఉంటే, ఆ డబ్బుల సంచి లేకుండా ఉంటే పిచ్చి వచ్చేదే. అందుకని చాలామంది అంటారు పాపమా ఏమంటారు, నేను అసలు డబ్బులు ఊరికే కాకుంటాను. అడుక్కుంటుండా తప్పు లేదు, వాడికి ఏమి దిక్కు మొక్కు లేదా? భోజనం పెట్టి 5 రూపాయలు ఇస్తారు కానీ 100 రూపాయలు పెట్టి భోజనం పెట్టి ఇవ్వాలంటే కష్టం కదక్క. నేను చాలా చోటకి వెళ్ళిన, ఒంగోలు వెళ్ళిన, అక్కడికి వెళ్ళినా చాలామంది వస్తారు, అన్న 10 అని 20 అని అంటారు. ఎమ్మట దేశపోయి భోజనం పెట్టిస్తానంటారు. వాళ్ళు అంటారు 50 రూపాయలు భోజనం ఎందుకు, ఒక 10 ఇస్తే 10గా నేను భోజనం 50 రూపాయలు నేను ఇస్తానంటే నీకెందుకురా? దానికి శుభ్రంగా 5 స్టార్ హోటల్ తిందురా. వాళ్ళు అంటాడు వద్దులన్న నేను పోతున్నా. మరి భోజనం పెట్టిస్తానంటే వద్దంటే ఏంది అర్థం కాల. నువ్వు అడిగేది భోజనం కోసమే కదా, ఇంక దేనికి కావాలి? లేకపోతే బట్టలు కావాలా? ఒక జత తీసుకుందురా. ఒంగోలు దగ్గరికి వెళ్తుంటాడు, ఒక బ్రదర్ ఉంటాడు పాపం అక్కడ. ఫస్ట్ పోయినప్పుడు అడిగాడు ఏం కావాలన్నాను, నాకు ఆ తినడానికి అన్నం కావాలన్నాను. 100 రూపాయలు పెట్టి ఒక భోజనం పార్సల్ తెచ్చి ఇచ్చారు. ఇప్పటికీ అడుగుతుంటాడు, ఎవరొకరు ఫోన్తో చేస్తుంటాడు. ఖచ్చితంగా 100 కానీ 150 కానీ కొడతాడు. 5, 10 కొడితే ఏం పోతుంది అక్క? 100, 150. ఎప్పుడన్నా ఒక 200 పోయి 2 జతల బట్టలు తీసుకొచ్చి ఒక 500కి ఇచ్చేస్తుంటాడు. తప్పనిగా చెప్పేది నీకు అలాంటిదే. వాడు కడుపు నింపు. అదే 4, 5 ఎత్తి అడుక్కోవటానికి అలవాటు పడిపోయాడు. వీడికి నువ్వు పెట్టినా తిండింగా, నువ్వు చికెన్ బిర్యానీ పెట్టినా తిండు, అడుక్కోనివాడు బో తింటాడా? అది వాడు వృత్తి. ఎప్పుడైనా చూడండి, తాగటానికి 5, 10 అవసరమైనప్పుడు వచ్చి అడుగుతుంటారు, చికెన్ పెడతా తిందాను, నాకు చికెన్ వద్దు, నువ్వు 5 ఇస్తే చాలు అంటాడు. తాగుడి కోసం అలవాటు పడ్డాడు. నువ్వు ఇచ్చే డబ్బులు కావాలి వాడికి, నువ్వు పెట్టే భోజనం వద్దు. అందుకే నేను అంటున్నాను చాలామందికి, పిల్లలకి మీరు డబ్బులు చేతికి ఇవ్వద్దు, కావాలంటే కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి. కొని తీసుకురండి. చికెన్ అన్నాడా తీసుకురండి, మటన్ అన్నారా తీసుకురండి, బిర్యానీ కావాలా తీసుకురండి. అదే డబ్బులు చేతికి ఇస్తే 200 రూపాయలు తీసుకుపోయి 150 రూపాయల బిర్యానీ తిని 50 రూపాయలకి ఏం తాగుతావు? నువ్వు చూసినవా? మంచోడు అంటావు ఎన్ని రోజులు, నీకు తెలియనంతవరకే. తెలిసిన తర్వాత అంటావు ఈ రోజుల్లో ఏ పిల్లోడు బాగున్నాళ్ళు అయ్యా. మరి అంతకుముందే మావాడు పర్ఫెక్ట్ అన్న, మరి ఏంది ఈ రోజుల్లో ఎవరు బాగున్నారు? అందరూ అట్నే అంటే మావాడు కూడా అట్నే నీకు అర్థమైపోయింది అనమాట. కాబట్టి దేవుని దీవెన కరెక్ట్గా వాడకపోతే ఏమైంది? శాపమైపోయింది. ఈరోజు నువ్వు దేవుని దీవెనను ఎలా వాడుకుంటున్నావు?
నీ కోరికల కోసము నచ్చినట్టుగా వాడుకుంటే రేపు ఏడవాలి తప్పదు. లేదు, దేవుడిచ్చింది దేవుడు చెప్పినట్టుగానే వాడుకుంటే అది నీకు ఎలా ఉంటుంది? జీవితాంతము దీవెనగా ఉంటుంది. కాబట్టి సౌలు కానీ, ఒక సంసోను కానీ, ఒక ఇస్కరియోతు యోధ కానీ ఆ దీవెనల వల్ల ఏమైపోయారు? వాళ్ళను వాళ్ళే చంపేసుకున్నారు. అందుకని ఏది కావాలో అదే అడగండి. ఎక్కువ అడగొద్దు. అడిగితే నువ్వు దేవుని దగ్గరికి రావు. దేవుడు ఎత్తడాక మళ్ళీ కాదనట్లేదు. ఈడని చెప్పినానా, ఇస్తాడు, కానీ దానికి అలవాటు పడి ఇంక దేవుడి దగ్గరికి రావు. అది దేమిస్తుంది? లోక సుఖం ఇస్తుంది. దేవునిలో ఉన్నటువంటి మంచితనం నీకు కానరాలే. ఇంకా చివరికి దానివల్ల ఏడ్చిన రోజు అర్థమవుద్ది ఎందుకు రా ఇదని. కాబట్టి అందరం కూడా ఈరోజు నుంచి ప్రభువా నాకు ఏది కావాలో అదే ఇవ్వయ్యా. ఇప్పుడు మరలా ఆ యజమానుడు వచ్చి ఇచ్చిన వాడిని లెక్క అడుగుతున్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాను లెక్క అడిగితే ఏం చెప్తాడు? సంసోను లెక్క అడిగితే ఏం చెప్తాడు? ఒక సౌలుని లెక్క అడిగితే ఏం చెప్తాడు? ఒకవేళ నిన్ను నన్ను లెక్క అడిగితే ఏం చెప్తావు? సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా ఉంటే ఆయన ఒప్పుకోడు. మాట్లాడాలి ఆయన కాడ, అంతే. ఇక్కడ పాస్టర్ చదువుతుంటాడు, మీరు నిద్రపోవచ్చు, మాట్లాడుకొని మేలకుండా ఆయన కాడ ఒప్పుకోడుగా. నోరు తెరవు. నా నోరు తెరవనే అన్నామనుకో, మరి చర్చిలో కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ఎందుకమ్మా కిరాణా షాపులో సరుకులు లిస్ట్ ఇప్పినట్టు నోరు తెరిచి మాట్లాడావు? అప్పుడు మాట్లాడినవుగా, నా కొడుకుని అయ్యా, నాకు బంగారం అయ్యా, నాకు ఇల్లు లేదయ్యా, నాకు వాకులు లేదయ్యా, నాకు పంట బండాలయ్యా, నా కుటుంబం బాగుండాలయ్యా, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలయ్యా, జబ్బు బావాలి అన్నీ అడిగావుగా. మరి ఇప్పుడు నోరు ఎందుకు తెరవట్లా? అప్పుడు వచ్చిన నోరు ఇప్పుడు ఏమైంది? అప్పుడు కూడా అడగకుండా నోరు లేకుండా ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో నీ యొక్క లెక్క తేల్చేదాకా నిన్ను వదిలిపెట్టాడు. మన లెక్కలు తేల్చేదాకా వదిలిపెట్టాడు. నిజమా? అవును. మరి ఇచ్చిన లెక్క అడగడక్క. మీరు ఎప్పుడైనా ఒక 5,000 ఇచ్చారనుకోండి నా కొడ్డీకి, నేను నోటు రాసిస్తాను, తర్వాత ఒక 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు నేను నీకు వచ్చి 5,000 ఇచ్చి ఒప్పుకుంటావా? లెక్క చూసుకో, మొత్తం ఇచ్చేదాకా ఒప్పుకో. మరిచిపోయి ఒక 2,000 తగ్గించింది అనుకో, బతికినంత కాలం అంటుంటావు వాడు నన్ను మోసం చేసి పెద్దోడే అంటే. 2,000కి పెద్దను. అవును, మరి నీకు 2,000 మోసం చేశాను, అది నిన్నెంత ఏడిపించిందో నీకు తెలుసు. అప్పుడప్పుడు చాలామంది అడుగుతారు తెలుసా, ఈ ఇల్లు నాకుంటే బాగుండే. మరి ఆ ఇంట్లో వాళ్ళు ఏం కావాలి? ఏం కావాలమ్మా? వాళ్ళు చావాలా? నీకు ఇవ్వాలంటే వాళ్ళని చంపాలిగా, లేకపోతే వాళ్ళు ఇల్లు లేకుండా చేయాలిగా. బాగా ఆలోచన, ఎంత కోరికలు మని. అందుకే దేవుడు అన్నాడు, వాని తలాంతులు చొప్పున వానికి ఇస్తాను, మీరు ఏది అడిగిన ఇస్తాను. మంచి ఆరోగ్యం కావాలన్నారు, ఇస్తాడు. మరి ఏం చేసావు? ఆరోగ్యం వచ్చిన తర్వాత ఏం చేసినావు? అప్పుడు ఆ మూలన మంచం మీద పడుకొని ఓ అన్నావు. ఇప్పుడు మంచం లేదు, మూల లేదు, ప్రార్థన లేదు, ఎర్ర టెండలో పోయి ఎగురుతున్నావు పైన. మరి ఏం చేయాలక్క? రేపు అడగొద్దా? మరి అడగొద్దా? అడగాల. ఖచ్చితంగా అడుగుతాడు. అడిగినప్పుడు లెక్క సరిచేసి మరీ తీర్పు తెరుస్తాడు. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నీవు నేను అడుగుదాం. యేసయ్యా స్తోత్రం.